నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? అడగద్దు అసలు ఎట్లున్నారు అనేది నాకు తెలిసి. ఎందుకంటే ఇంతట్లా ఈ 15-20 డేస్లో అసలు మీ అంత ఖుషిగా ఉన్న టీం లేదేమో. అవును, అంతే కదా, అందరం హ్యాపీగా ఉన్నాం మొత్తం టీం అంతా. ఎందుకంటే సినిమా టెక్నీషియన్స్ అందరూ కూడా మేము తీసుకునేటప్పుడే ఈ సినిమా ఎవరికైతే చాలా ఇంపార్టెంట్ అని భావిస్తారో వాళ్ళనే ఆన్బోర్డ్ చేసినాం. ఎవరికైనా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, వాడికి ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేసే, బ్రేక్ కోసం వెయిట్ చేసే ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కువ ఓన్ చేసుకుంటాడు కదా. ఓకే, అట్లనే ఒక సినిమాటోగ్రాఫర్. సో వాళ్ళకి ఏది ఈ సినిమా ఎవరికైతే ఎక్కువ అవసరమని అనుకుంటారో వాళ్ళనే ఆన్బోర్డ్ చేసాము. దానివల్ల ఏంటంటే అందరికీ బ్రేక్ వచ్చింది. ఓహో, అందుకే హీరో హీరోయినే కాక అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా చాలా వరకు ఇట్లే ఈగర్లీ వెయిట్ చేస్తున్న సురేష్ బాబులే ఉన్నాడు. సురేష్ బాబులే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు దీంతో. అవును, లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ ఉన్నాడు. ఒక్కసారి అందరికి తెలిసింది, గ్రేట్ లిరిక్స్ రాశాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ ఆయన అంబాజీపేట అని ఒక సినిమా చేశాడు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అది కూడా మంచి సినిమా. అది చూసే డైరెక్టర్కి ఫోన్ చేసిన, కెమెరామెన్కి ఫోన్ చేశా అది చూసి. అప్పుడు ఓకే అప్రిషియేట్ చేశా, చేసి ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంది రండి అని చెప్పి పిలిచాం అనమాట. అట్లా ఆర్టిస్టులు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, హీరో హీరోయిన్ కూడా కదా, అందరు కొత్త వాళ్ళు కాదు. అసలు హీరో హీరోయిన్ పేర్లు నేను ఇప్పుడు అడుగుతున్నా. నేనే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళేవారినైనా రాజు వెడ్స్ రాంబాయ్లో హీరో హీరోయిన్ పేరు ఏంటి అని అంటే నాకు తెలిసి టక్మని చెప్పారేమో, రాజు రాంబాయ్ అని అసలు ఏం మొత్తం అది రిజిస్టర్ అయిపోయింది. ఆ సినిమాలో రాజు, ఆ సినిమాలో రాంబాయ్ అని చెప్తున్నారు తప్ప పేర్లు కూడా తెలుసుకోవట్లేదు, అంత కనెక్ట్ అయిపోయారు క్యారెక్టర్లకు, అంత కనెక్ట్ అయింది. కానీ అది భలే ఖుషి నాకైతే. ట్రెండింగ్ లా మన సినిమా గురించి మాట్లాడితే, మన పాటల గురించి పాడుతూ ఉంటే, మాట్లాడుతుంటే మజా అనిపిస్తుంది. అవునవును, అంటే అది ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సాయిల్ కంపాటి. బ్యూటిఫుల్ రైటింగ్, మనిషిలో అంటే అతని వ్యక్తిత్వం మంచి మంచి క్యారెక్టర్ అతనిది. ఓకే, ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? ఎగ్జాంపుల్ అంటే ఏ మనిషి అయినా కూడా, నేను ముందు డైరెక్టర్గా మనం ఎదగాలి అని అంటే వ్యక్తిగా ఎదగాలి, అప్పుడే మనం మంచి డైరెక్టర్ అవుతాం. తనలో ఉన్న సహజత్వాన్ని తను కోల్పోకుండా, ఇన్నోసెన్స్ని తను కోల్పోకుండా, ఆ లైఫ్ని పేపర్ మీద పెట్టడం వల్ల ఒక కొత్త సినిమా బయటకు వచ్చింది, లైఫ్ వచ్చింది. సో ఇవాళ సాయిల్ కాంపాటి ఆల్సో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీ తర్వాత ఆయననే మళ్ళీ మేము తీసుకొచ్చి పాడ్కాస్ట్ చేస్తాం. చేయాలి అలాంటి వాళ్ళనే చేయాలి మీరు. నాకంటే ముందు ఆయన చేయాలి ఫస్ట్ మిమ్మల్ని పిలుచుకోవాలనిపించింది. సాయిల్ కంపాటికి ఎట్లా ఇది, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్. సాయిల్ కాంపాటి నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు. సంహవ్ సురేష్ బొబ్బిలి కాంటాక్ట్తో, రిఫరెన్స్తో నా దగ్గరికి వచ్చాడు. సో అప్పుడు నేను విరాటపురం మిడిల్లో ఉన్నాను, అందులో తీసుకోవడం కుదరలేదు. సరే అని నా రైటింగ్ టీంలో తీసుకున్నాను అనమాట. అలా 1-2 స్క్రిప్ట్స్ నా దగ్గర వర్క్ చేసే ప్రాసెస్లో నాకు ఆయన మనిషిగా కనెక్ట్ అయ్యాడు మంచిగా. ఓకే, నచ్చింది నాకు. అంటే నేను స్టార్టింగ్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎట్లా ఉండేదో అట్లా ఉండడు అనమాట. సో అలా ఒకరోజు తను ఆ రియల్ ఇన్సిడెంట్ చెప్పాడు, అది నాకు బాగా హాంట్ చేసింది. సరే ఇన్సిడెంట్ అయితే బాగుంది, మరి కథ ఎలా చేశాడు ఏంటి అని చెప్పి నేను అన్నాను. అరే ఫస్ట్ ఇంత డార్క్ కొంచెం ఎందుకురా, కొంచెం కమర్షియల్గా చేద్దాం ఏదో ఒకటి, నేను చేస్తా ఏదో ఒకటి చేసి నేను డైరెక్టర్ని చేస్తా. ఫస్ట్ ఇంత డార్క్ అంటే సరే అన్న, నేను 2 కథలు చెప్తా, ఇదైతే పూర్తిగా వినండి రేపు పొద్దున, ఇది విన్న తర్వాత మీరు చెప్పండి అన్న, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. కథ అద్భుతంగా చేశాడు. అంటే మీరు చూడండి, అంత డార్క్ క్లైమాక్స్ అయినా కూడా ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ తోని ఆడియన్స్ బయటకు వస్తున్నారు. కరెక్ట్. అది దాన్ని కథలో ఆ ఇన్సిడెంట్ని మేనిఫెస్ట్ చేసిన విధానము, ఆ స్క్రీన్ ప్లే, ఆ బ్యూటిఫుల్ లైటర్ వేలో నెరేటివ్, ఏది కూడా స్టే అవ్వదు గుండెలో, ఇట్లా జస్ట్ టచ్ అండ్ గోలాగా ఉంటుంది అనమాట. కరెక్ట్ చెప్పారు. సో అది నచ్చింది నాకు. నాకైతే లాస్ట్ సీన్ తర్వాత చూసినప్పుడు గీతాంజలి గుర్తుకొచ్చింది.
గీతాంజలి ఆ ఆర్గ్యుమెంట్ చూసినప్పుడు ఆర్గ్యుమెంట్ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చూసినప్పుడు బతకడం కోసం ఏముంది బతుకుతాం బతికిన రోజు బతుకుతాం దాంట్లో అంటే సేమ్ నాకు మళ్ళీ ఆ గీతాంజలి కొట్టింది. అఫ్ కోర్స్ 2 కథలు వేరు కావచ్చు, వేరు, కానీ ఆ సీన్ చూస్తే సేమ్ అక్కడ నాగార్జున గిరిజ, ఇక్కడ ఇల్లు కూడా అవునవును భలే ఉందిరా అవును అని. కరెక్ట్. నిజంగా ఒక మంచి ట్రూ స్టోరీని తీసుకున్నారు. తెలంగాణ యాస, తెలంగాణ మాట, కల్చర్ డిపెక్ట్ చేశారు. అఫ్ కోర్స్ తెలంగాణ సినిమాలు ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయి. అట్లా అని యాస పెట్టినంత మాత్రాన అందరు ఎగబడి చూస్తారనేది ఏం లేదు. అవును, ఖచ్చితంగా కంటెంట్ అండ్ సబ్జెక్ట్ ఉండాలి. అండ్ మీరన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అంటే అంత బాధాకరమైన క్లైమాక్స్ని కూడా ఇట్లా అది గ్రేట్నెస్. వంశీ స్టోరీలో ఉంటుంది. ఆయన ఎప్పుడైనా నేను చదువుతూ ఉంటే వంశీ స్టోరీలో, పెద్ద వంశీ గారి స్టోరీలో ఎవరైనా చనిపోయారు అన్న సెంటెన్స్ ఆయన వచ్చేటప్పుడు లారీ ప్రమాదంలో కారు గుద్దుకుని చనిపోయాడు అని అంటాడు. అది అసలు మలుపు స్టోరీకి. అసలు అది అట్లా కాదు, ఒక 10 లైన్లు ముందు 10 లైన్లు వెనక పెట్టి ఒక రకంగా చెప్పాలి అది. బట్ సింగిల్ సెంటెన్స్ లో కొట్టేస్తాడు. బట్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అరే ఇట్లా అయిపోయి దీన్ని చర్చించాలి, ఇంకొంచెం ఉండాలి, లేదు అంత లేదు డిస్కషన్, కానీ మాత్రం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి ఆయన HIV ఇంజెక్షన్, అంటే స్పాయిలర్ ఏముంది అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి అవును, ఇంజెక్షన్ కలుషిత ఇంజెక్షన్ ఇస్తున్నాడు అన్న తర్వాత, ఇచ్చిన తర్వాత ఊరోళ్ళందరూ ఆమెను వెళ్ళగొట్టొచ్చు, అరగంట నడపొచ్చు ఇంకా కథ. బట్ అది అలా చెప్పాలనుకోలేదు మేము దాన్ని, అంటే అంత హెవీనెస్ తీసుకురావాలనుకోలేదు. అందుకనే ఇప్పుడు ఆడియన్స్ అందరికి కూడా, సామాన్య ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. ఒక హ్యాపీనెస్తోనే బయటికి వస్తున్నారు. అవును, థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. సో అది రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. ఒక్కొక్కటి 4 సార్లు చూసినా 3 సార్లు చూసినా అంటున్నారు. మీరు నమ్మండి నమ్మపోండి, ఖమ్మం థియేటర్లో మేము వెళ్ళాం. ఓకే, ఖమ్మం థియేటర్కి సాయిల్ కాంపాటి పేరెంట్స్ని కూడా పిలిపించాం, వాళ్ళ చేత కూడా మాట్లాడించాం. అంత రష్ ఫుల్ మీద పడుతున్నారు. ఒక అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి ఆయన కాలు మొక్కి, ఎంత మంచి కొడుకును కన్నా అన్నాడు. అసలు అంతకంటే ఒక ఫిలిం మేకర్కి ఇంకా ఏం కావాలి? బెస్ట్ అప్రిసియేషన్ అది. అంత మంచి కాంప్లిమెంట్ మళ్ళీ దొరుకుతుంది రాదు ఇక. అంటే ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూస్తున్న ఆడియన్స్ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ కాలు మొక్కి ఇంత మంచి కొడుకును కన్నా అని అప్రిషియేట్ చేశారు. అది నాకు భలే అనిపించింది. నాకు ఇంకా అట్లనే మీరు 2 స్టేట్స్లో సక్సెస్ టూర్లు తీసినట్టున్నారు. అట్లనే మీకు ఇంకా అనిపించిన ఏదైనా బెస్ట్ రిసీవింగ్ ఇంకా ఎక్కడైనా? చాలా ఉన్నాయి యాక్చువల్లీ, చాలా సో మెనీ. ఒక అతను అయితే పాంప్లెట్లు పంచుతున్నాడు స్వతహాగా ఖమ్మం జిల్లాలో, ఇల్లు తిరుగుతూ ఊరు తిరుగుతూ. సెకండ్ డే నుంచి మాకు ఎవరో తెలియదు, అసలు తెలియదు మాకు ఎవరో. శ్రీను అని మేము నిన్న మాట్లాడాం, నేను డైరెక్టర్ ఇన్స్టాల్. అరే ఎవర్రా వీడు, నేను అనుకున్నా కొన్ని రోజులు సాయిల్ కాంపాటి క్లాస్మేట్ ఏమో అనుకున్నా, వాళ్ళ ఊరేమో అనుకున్నా. నేను తర్వాత సాయిల్ కాంపాటి ఏమన్నా అంటే లేదన్నా మనకు తెలియదు అన్నాడు. ఎవరని అమ్మ ఎవరు ఇంకెవరైనా ఉన్నారా మనోళ్ళు ఎవరని చెప్పిలా, ఎవరు చెప్పట్లేదు, నేను కాదు అన్నారు. అంటే మనకు సంబంధం లేదన్నారు. ఆశ్చర్యపోయినా. నేను ఫోన్ చేసి మాట్లాడితే తను అన్నాడు, అంటే అన్న మీరు ఇంత కష్టపడి సినిమా తీశారు, నా వంతుగా నేను ఇది చేస్తున్నా అన్నాడు. చాలా మంచిగా అనిపించింది. అంటే సినిమా నచ్చి కరపత్రాలు పెట్టుకోవడము. ఆయనకి ఏదో శ్రీను టీవీ అని ఉన్నది, యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో అన్నీ అప్లోడ్ చేయటం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇట్లాంటిది లేదు, ఏ సినిమా గురించి లేదు. ఎప్పుడో మన చిన్నప్పుడు 90s విన్నాం. అది కూడా ప్రమోషన్ కోసం విన్నట్టున్నాం. మనిషి ప్రేక్షకులే ప్రమోటర్లుగా మారటం అనేది కొన్ని సినిమాలకే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బలగం సినిమా చూసాం, బలగం సినిమా జరిగింది ఇప్పుడు దీనికి. కానీ పాంప్లెట్లు పంచడం అనేది మాత్రం అబ్బా భలే కాన్సెప్ట్. సో ఇంత కనెక్ట్ అయ్యారు కథకి. అవును. మీకేమనిపిస్తుంది? బయట మనం ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం, ప్రేమ సినిమాలు చూసి తీసినప్పుడు మాత్రం ఆహా ఓహో భలే తీసాడరా వేణు, భలే తీసాడరా సాయిలు అని అంటాం. ఏమనిపిస్తుంది ఈ కాంట్రడిక్షన్ ఎప్పుడన్నా చూస్తూ ఉంటే? అంటే అది సహజంగానే అందరికీ ఉంటుంది. ఇప్పుడు సినిమాలో ఒక అంటే యువరాజు కూతురు ఉంటుంది, ప్రిన్సెస్, ఒక మామూలు చెప్పులు కుట్టామని ప్రేమించింది అనుకో, వాళ్ళిద్దరు కలవాలని కోరుకుంటా ఖచ్చితంగా. బయట సినిమాల్లో బయట జరగదు, వాస్తవంలో జరగదు.
మనమే చప్పలు కొడతాం థియేటర్లో, సినిమాలో చూసి, నవలలో చదివి. కానీ ఎవరైనా మన ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మాత్రం అది ఎట్లెట్లా కుదురుతుంది, అట్లా ఎట్లా అవుతుంది అంటారు. అలా అనేక ప్రేమలు అన్యాయం అయిపోయినాయి ఉన్నాయి, గెలిచినవి కూడా ఉన్నాయి. మీరే TV9లో ఒక సిరీస్ చేశారు, వెలి ప్రేమ. అబ్బా, ఎంత బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్ అసలు. అది ఏమి, అది సిరీస్ తీయచ్చు, సినిమాలు తీయచ్చు. ఆయన సాంబశివరావు ఆయనే సాంబన్న ఒకరోజు వచ్చిండు నా ఆఫీస్కి, ఇట్లా వెలి ప్రేమ తీసింది, అది చేసింది నేనే అని అంటే చాలా అప్రిషియేట్ చేశాను, మంచి అనిపించింది నాకు. థ్యాంక్ యూ. అంటే ప్రేమని, వెలి ప్రేమని వెతుక్కొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన TV9 చాలా గొప్ప ఆలోచన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము మీ సినిమాని అప్రిషియేట్ చేద్దామని పిలిస్తే మీరు మా ఛానల్ని నన్ను అంటున్నారంటే మా సాంబన్న కూడా కన్వే చేస్తాం. చేయాలి, ఇది చేయాలి. నిజంగా బెస్ట్ సిరీస్ అది. మేము కూడా ఇప్పటికీ మాట్లాడుకుంటాం అన్న అది. మేము అరే వెలి ప్రేమ లాంటిది ఇంకోటి రావాలి. వాయిస్ ఓవర్ కూడా ఎంత బాగా రాశారు అసలు, చాలా బాగా అట్లా. బట్ ఇప్పుడు అదే అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు దీనికి రిలేటెడే లాస్ట్లో మీరు వచ్చారు. ఇప్పటిదాకా మనం పరువు హత్యలు, దీంట్లో ఉన్న డిఫరెన్స్ అయితే మనం చూసాం. పరువు హత్యలు అంటే అగ్రవర్ణాలు, కింది కులాలు, సరే కింద మీద అనేవి లేవు, వాడుక భాషలోనే చెప్పే పదాలు. క్యాస్ట్ కాకపోతే చంపడాలు, అట్లాంటి సినిమాలు ఇట్లాంటివి చూసాం. బట్ ఇక్కడ సేమ్ క్యాస్ట్. మీరు లాస్ట్లో కూడా ఇదే చెప్పారు, పరువు హత్యలు ఇక్కడనే జరగవు, ఇక్కడ కూడా జరుగుతుంటాయి ఈగో రీజన్స్తో అని చెప్పేసి. ఉంటాయి కూడా ఇలాంటివి కూడా మీరు బయట చాలా ఉంటాయి. అంటే ప్రేమకి అనేక అడ్డుగోడలు ఉంటాయి. ఉన్నోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళని, లేనోళ్ళని, చిన్న కులం అని, పెద్ద కులం అని, ప్రతిదే అడ్డుగోడే. అంటే ప్రేమ ఉందంటే ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ప్రేమలో. కొన్ని డ్రామా లేకుండా సులువుగా జరిగే అవకాశాలు ఉంటాయి, కొన్ని కొంచెం చాలా కష్టపడాల్సి. సినిమా చూడగానే బయటకు వచ్చి చాలా మంది నోట్ల నుంచి వచ్చిన మాట ఏందో తెలుసా, కాదు ఆ పిల్లాడు వేరే కులం, ఈ అమ్మాయి వేరే కులం అంటే వాళ్ళ నాన్న వద్దన్నాడు అంటే ఓకే, ఇద్దరు సేమ్ కులమే కదా, ఎందుకు అట్లా చేసిండు? రియల్ స్టోరీ కదా, కనెక్ట్ అయిపోయి ఎందుకు అట్లా చేసిండు, అసలు ఏం చేసారు, ఇట్ట కూడా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నా, ఆయన ఎంప్లాయ్ ఎవరు, వెంకన్న క్యారెక్టర్. అవును. మీకు కింది కులాల్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయిన తర్వాత, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే రకమైన, అంటే కనపడని గర్వము అవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు క్లాస్ మారుతుంది, వాళ్ళది క్లాస్ మారుతుంది. అందరూ ఇట్లా అని నేను చెప్పట్లేదు, కొంతమందికి మినహాయింపు ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకన్న గూడెంలో ఉన్నాడు, అవును, జాబ్ ఉంది కాబట్టి వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని అనే ఫీలింగ్లో ఉన్నాడు. అలాంటప్పుడు మరి ఆయన బిడ్డకి ఈయనకంటే గొప్పవాడిని ఇవ్వాలనుకుంటాడు కదా, ఖచ్చితంగా. సో అది డైరెక్టర్ ఇంటెన్షన్ ఈజ్ లైక్ దట్ అనమాట. ఓకే, క్లాస్ మారితే ఉంటుంది. ఇప్పుడు అక్కడ వెంకన్న అంటే ఆయన హ్యాండిక్యాప్డ్ కదా, అక్కడ బయట కూడా అదేనా ఇస్ క్యారెక్టర్ కోసం అలా పెట్టారా? అదే బయట కూడా అదే అనుకుంటున్నాను నేను. నాకు సరిగ్గా నేను ఎప్పుడు అడగలేదు బోస్ని, సాయిల్ కంపార్ట్ని. అవునా? అదే మేబీ మీరే పెట్టి అదేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఉద్దేశం అనేది నా క్వశ్చన్. లేదు, యూజువల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ అంత ఎక్సెంట్రిక్గా ఉండడానికి కారణం ఏంటంటే ఒక డిజబిలిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళని. సో రాంబాయ్ వాళ్ళ ఫాదర్ కూడా అదేనా అనేది మా సందేహం జీవితంలో. అదే అనుకుంటా. ఓకే. జనరల్గా డైరెక్టర్ కన్విక్షన్ ఏంటంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉంటుంది, లేదా గొప్ప సింగర్స్ ఉంటారు, లేదా గొప్ప రైటర్లు ఉంటారు, లేదా గొప్ప స్పీకర్లు ఉంటారు, ఏదో ఒకటి అట్లా ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఏమున్నా కూడా. సో సహజంగా వాళ్ళలో ఏ టాలెంట్ ఉంటే అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. కోపం వస్తే దారుణమైన కోపంతో ఉంటారు. ఒక రైటియస్ యాంగ్స్ట్ కూడా ఉంటుంది వాళ్ళలో, అందరిలో కాదు, అంటే కామన్గా ఉండే కొన్ని గుణాలను చెప్తున్నారు. వాళ్ళ అందుకనే ఇప్పుడు ఆయన వెంకన్న ఏంటి, ఇప్పుడు వెంకన్న హ్యాండిక్యాప్డ్ మన దాంట్లో, అవును, కానీ ఆయన క్లాస్ ఏమో వేరే, డబ్బులు ఉన్నాయి, ఇంట్లో టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, తెలియని ఒక అది ఉంది. కానీ నా కొడుకులందరూ నన్ను తక్కువ చూస్తుంటారు.
ఇప్పుడు వాళ్ళతోనేమో ఫిజికల్గా ఫైట్ చేయలేడు. ఉమ్, మీరు అది అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఉమ్, ఎవరితోని ఫిజికల్గా ఫైట్ చేయడు, అవును. కానీ పెళ్ళాన్ని కొడతాడు, బిడ్డని కొడతాడు. ఉమ్, ఆడోళ్ళని ఇంట్లో ఆడోళ్ళ మీద తప్ప ఆయన ప్రతాపం బయట చూపించలేడు. చూపించాడు. ఆ కోపం అంతా వీళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు అనమాట. తిడతాడు కావాలంటే కానీ. తిడతాడు బయట, అదిరా ఇదిరా అంటాడు. అంతెందుకు, ఇప్పుడు హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు కదా, అవును. బండి మీద ఆవేశంగా వస్తాడు, ఆ, వచ్చి గేట్ దగ్గరే ఉంటాడు, ఉండి రాళ్ళు ఇసిరేస్తుంటాడు. లోపలికి పోయి తన్నొచ్చు కదా, అవును. తన్నాడు. లోపలికి పోడు, ధైర్యం లేదానికి. అది అరే అట్లా రా ఇట్లా రా అది ఇదని రాళ్ళతో ఇసిరేస్తూ ఉంటాడు తప్ప లోపల దానికి పోలేడు అనమాట. ఏం చేయగలడు ఆయన? పెళ్ళాన్ని కొట్టగలడు. ఇంకేం చేయగలడు? కూతుర్ని కొట్టగలడు. అది సో ఆ క్యారెక్టర్ సైకో అనాలిసిస్ అది నాకు సాయిల్ కంఫర్ట్ చెప్పినప్పుడే నాకు బాగా కనెక్ట్ అయింది, నచ్చింది బాగా. మంచిగా ఓ పెద్ద మనిషితో ఒక డైలాగ్ కూడా చెప్పిస్తారు. బట్ చాలా పిరికోటరా, నేను ఎక్కడ వైకల్యం ఉన్నదని చెప్పేసి వాళ్ళు వెళ్ళి అవమానిస్తారని తెచ్చిపెట్టుకున్న ధైర్యం రా ఇది, కావాలని ఇట్లా చేస్తూ ఉంటాడు అని చెప్పేసి. అవును, మంచి అనాలిసిస్, చాలా బాగా అనాలిసిస్ చేసేది. బట్ ఏమైనా ఈ మధ్య కాలంలో మనకు మాస జనాలకు ఎక్కిన ఒక పల్లెటూరు మూవీ అని అంటే రాజువేడ్స్ రాంబాయ్. 100%. నేను హైదరాబాద్ సిటీలోనే నాచారం ఓసారి పోయినా, ఎల్బినార్ ఓసారి పోయినా, ఆడి మూల ఆటోలలో ఎక్కువగా ఈ పాట వినిపిస్తుంది బాగా. ఏంటంటే మాస్ కనెక్ట్ అయిపోయారు. అసలు హోటల్కి వెళ్తే వినిపిస్తుంది. ఆ, మేము రిలీజ్ కాకముందుకు అరే మన పాట అక్కడ ఏదైనా ఏదో ఎవడన్నా ఆటోలో పెడితే బాగుంటుంది, ఉమ్, లారీలలో పెడితే బాగుంటుంది, ఉమ్, ఎక్కడన్నా హోటల్లో టిఫిన్ చేస్తుంటే వస్తుంది కదా, అవును. ఇట్లా మోగల మన పాట అనుకున్నాం. ఉమ్, ఇక రిలీజ్ అయిన తర్వాత దాని అమ్మా ఏమో ఎంత ఎన్ని కోట్లు ఉన్నాయి చూసి మొత్తం క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి కదా, క్రోర్స్ ఆఫ్ వ్యూస్. తెల్లారేసరికి మేము నైట్ అప్లోడ్ చేసినాం, ఈవినింగ్ అప్లోడ్ చేసినాం, తెల్లారేసరికి 1 million వ్యూస్ ఉన్నాయి. వా, షాక్ అయినా నేను. అరే ఏంది ఇది, మనం అన్న కొట్టించినామా లేకపోతే నిజంగా వచ్చినాయా? నిజంగా షాక్ అయినా నేను. 1 million వ్యూస్ ఏంది అబ్బా, ఏంది ఏంది అని. అంటే మేము ప్రోమో రిలీజ్ చేసి బాగా హై ఇచ్చినాం. ఉమ్, ఉమ్, ముందు ప్రోమో రిలీజ్ చేసాం కదా, అవును. అది బాగా ప్రమోట్ చేసాం. ఉమ్, దాంతోనే 1 million వ్యూస్ మార్నింగ్ 7:30, 8:30 వరకు ఉన్నాయి. ఇక పెరుగుడే పెరుగుడు. మేము ఒక మంచి పని చేసాం. ఉమ్, అంటే మేమంటే నాది కాదు ఈ ఆలోచన, ఈటీవీ విన్ వాళ్ళది. అచ్చా. అందరికి ఇచ్చేసాం అన్ని ఛానల్స్లో పెట్టుకోండి అని. ఉమ్, నో కాపీ రైట్. సూపర్. ఎందుకంటే దాని రైట్స్ మేమే పెట్టుకున్నాం, అంటే ఈటీవీ విన్ వాళ్ళు మనం. ఉమ్, సో ఎవరికి అమ్మలేదు కాబట్టి ఉమ్, మనమే కాబట్టి రెవెన్యూ వస్తే వాళ్ళని తీసుకోమని చెప్పంటే మెట్టపల్లి సురేందర్ దాంట్లో 1.5 million, ఉమ్, తర్వాత అనురాగ్ కులకర్ణి దాంట్లో 3 million ఏమో పోయింది. ఉమ్, అంటే ఇక అందరికి ఇచ్చేసా. అదే ఎవరు యూట్యూబ్ ఛానల్ అన్న పాటిస్తామంటే వేసుకో 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 వేసుకో. అందుకనే స్ట్రాటజికల్గా కొడితే మనదే వస్తుంది, అదే అదే అది కొడితే మనదే వస్తుంది. రీల్ కూడా మేము అసలు మొత్తం రూరల్ కాన్సన్ట్రేట్ చేసాం. ఉమ్, రూరల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఉమ్, అలాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసాం. సూపర్. దాంతోనే ఈ రోజున 1.5 lakh రీల్స్ ఇన్స్టాలో ఓపెన్ చేయి అదే. ఇంకొకటి నాకు చాలా సంతోషం అనిపించే విషయం ఏంటంటే ఉమ్, చాలా ఆర్గానిక్గా జరిగింది ప్రమోషను. కొన్ని స్ట్రాటజికల్గా మేము వెళ్ళినా కూడా ఉమ్, వచ్చిన ఇంపాక్టు ఎఫెక్ట్ అంతా కూడా ఆర్గానిక్గా వచ్చింది. యూట్యూబర్స్ ఇక వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఇదే రాజు ఊరు, ఉమ్, ఇక్కడే షూటింగ్ చేశారు, ఉమ్, ఇది రాంబాయి ఇల్లు, ఉమ్, ఇక్కడ షూటింగ్ చేశారు. రాజు రాంబాయి ఇద్దరు బాయి దగ్గర క్లైమాక్స్ డిస్కషన్ ఉంటుంది కదా, అవ్, ఇదే బాయి, ఈయన్నే చేసిళ్ళు, ఇదే ముత్యాలమ్మ చెట్టు. ఉమ్, ఇట్లా ఒక్కొక్క యూట్యూబరు ఆ ఊర్లోకి లైన్ కట్టారు ఇప్పుడు. ఉమ్. అసలు ఎంత ఒక విజిటింగ్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు అది. అసలు ఎంత గ్రేట్ ట్రూ స్టోరీకి ఉండే అది అంటే హానెస్ట్గా మనం ఏదైనా సినిమా చేస్తే రిజల్ట్ ఆదరిస్తారు. రిజల్ట్ ఇప్పుడు ఈ టోటల్ ముఖ్యంగా తెలంగాణలో ఇద్దరు ముగ్గురు కలిసినా కానీ ఇట్లా రాజు వేడ్స్ రాంబాయ్ మంచి ఉందట కదా, చూసినావా, నీకు తెలుసా నీకు అది? నేను చూడలేదు, మంచి ఉందని చెప్తున్నారు కదా. ఆ టాపిక్ రోజు నడుస్తుంది, మౌత్ టాక్ బాగా నడిచింది అది. ఈ మధ్య కాలంలో దీనికి మళ్ళీ ఎక్కువ వచ్చింది ఇది. అండ్ మీరు సినిమా ప్రచారం అని తొకెత్తు, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఈ పాట ఒక ఎత్తు తీసుకుపోయింది. అట్లా పాటనే ఒక నెరేటివ్ సెట్ చేసింది, మాకు ఒక రూట్ చూపించింది, ప్రమోషనల్ నెరేటివ్. మీకు తెలుసు, మాలాంటి మీడియా వర్గాలకు తెలుసు మీరు ఒక సినిమా తీస్తున్నారు, ఈ టీంలో సినిమా వస్తుంది, కానీ అందరికీ తెలిసింది మాత్రం ఈ పాటతో, ఆ క్లైమాక్స్ తో. ఇప్పుడు అందరూ నా టెన్షన్ ఏమిటంటే
అరే పాట ఎడ చూసినా కనిపిస్తుంది కానీ ఈ పాట మన సినిమాలోదనే తెలుసా జనాలకి. మేము పాట చేసేటప్పుడే ఓకే ఇండిపెండెంట్ మ్యూజిక్ హవా నడుస్తుంది కదా ట్రెండ్. ఈ సినిమా సాంగ్ తొందరగా జనాల్లోకి వెళ్ళాలంటే ఒక ఇండిపెండెంట్ నేచర్ ఉండాలి ఆ ట్యూన్కి. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఉండే గుణం ఆ నేచర్ ఆ ట్యూన్కి ఉంటూనే మెయిన్ స్ట్రీమ్లో రీప్రజెంట్ చేయాలి దాన్ని అన్నప్పుడు చిన్న ఫోక్ అది తీసుకొని చేశాడు మనోడు. అచ్చా. అయితే చేసిన తర్వాత టెన్షన్ ఏంటంటే ఇది కూడా ఏదైనా ఫోక్ సాంగ్ అనుకుంటున్నారా అని ఒక టెన్షన్ ఉండింది. ఏమో ప్రైవేట్ సాంగ్ ఏమన్నా అనుకొని. అప్పటికే 10,000 రీల్ అయినాయి. ఓకే 10,000 మంది రీల్ చేశారు. ట్రెండింగ్లో ఉంది, ట్రెండింగ్ 2లో ఉంది. అయినా టెన్షన్ ఉండే. ఆ తర్వాత ఇంకా మాకు ఇక తిరుగులేదు. ఇక రాజు వాడ్స్ రాంబాయ్ అనేది ఇక పోయింది. అదంతే. అదే వాళ్ళే తీసుకొచ్చి పెట్టేశారు ఇంకా. అంతే ఇక అది. ఇంతకీ మరి ఏంటి, ఎంత పెట్టారు, ఎంత వచ్చాయేమన్నా అడగొచ్చా? అంటే అది కొంచెం అంత కంఫర్ట్గా చెప్పడానికి. మంచిది, మంచి లాభాలు. ఎంత వస్తుంది అనేది మీకు తెలిసిందే కదా. అది అఫీషియల్, అది బుక్ మై షో 20 CR వరకు ల్యాండ్ అవుతుంది. ఓకే. చిన్న సినిమా అనగానే పర్ఫెక్ట్ బడ్జెట్లో తీయబడిన సినిమా అట్లా అన్నారు. ఇది మంచి సినిమా అయింది. ఈరోజు ఇంతమంది మమ్మల్ని గుండెలో పెట్టుకున్నారు సినిమా. పెద్ద సినిమా అది. అంటే పర్ఫెక్ట్ బడ్జెట్లో తీసిన ఆ సినిమాకి, ఆ కథకి ఎంత కావాలో అంత బడ్జెట్లో తీయబడిన సినిమా. పెద్ద విజయం అని చెప్దాం. బిగ్ సక్సెస్, బిగ్ విక్టరీ, చాలా పెద్ద హ్యూజ్ విక్టరీ. అంటే నేనంత ఎగ్జైట్ అయ్యి మాట్లాడే మనిషి కాదు, కానీ నాకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, మా టీంకి వచ్చే ఫోన్ కాల్స్ కానీ వేరే. ఒక టైంలో ఇంకా మీరు విడిచిపెట్టేసినట్టున్నారు కదా ప్రచారాన్ని, ఇంకా జనాలే చూసుకున్నారు. అంతే కదా? లేదు, ఎప్పుడు వదలలేదు. ఒకవేళ వదిలినా అలా అసలు వదలలేదు. నేనైతే ఈ రోజు కూడా 2 ఇంటర్వ్యూలు చేసి వస్తున్నాం. అచ్చా. ఓకే. అసలు ఎక్కడ మేము వెనకడగలేదు. ఓకే అంటున్నారు మా వాళ్ళే, ఇంకెందుకు అయిపోయింది కదా అంటే అస్సలు వదలద్దు. లాస్ట్ మినిట్ వరకు వదలలేము మేము. ఓకే. రేపు కూడా ఉన్న ఇంటర్వ్యూలు, కానీ ఇంకా ఎల్లుండి పెట్టుకుందాం అని చెప్పిన, రేపు పని ఉందని చెప్పేసి ఎక్కడ మేము వదలలే. కానీ అంటే చూస్తూ ఉంటే వెళ్తూనే ఉంది. మేము చేసే ప్రచారం కంటే జనాలు చేసే ప్రచారం ఎక్కువ ఉంది. అదే చూసి నేను జనాలు చేసే ప్రచారం ఎక్కువ ఉంది. అయినా మేము వదలకూడదు కూడా. సో సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. ఒక నిజ జీవిత కథ. రాజు లేడు, రాంబాయి కూడా లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు లేనట్టున్నారు దగ్గరగా. వాళ్ళ జీవిత కథని మీరు సినిమాగా తీశారు. సినిమా బాగా వచ్చింది, లాభాలు తీసుకొచ్చి పెడుతోంది. అంటే జీవిత కథ కాదు, ఆ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీశారు. సో ఇప్పుడు లాభాలు తీసుకొచ్చి పెడుతోంది. సో ఒక్కరి స్టోరీని మన సినిమా తీసి ఇవాళ మనం డబ్బులు వచ్చాయనే గిల్టీ ఫీలింగ్ ఏమైనా? లేదు, యాక్చువల్లీ మనము ఇక్కడ గర్వపడాల్సిన విషయం ఇది. ఎలా? తరతరాలుగా, అనేక సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఎవరి జీవితాలు ప్రొజెక్ట్ అవుతూ వచ్చినాయి. ఎక్కువ పైసలు ఉన్నోళ్ళే వచ్చినాయి, అవునా కదా? నీకు హీరోయిన్ ఇల్లు పల్లెటూరు అంటే డబ్బున్న ఇంట్లో హీరోయిన్ ఉంటుంది. అవును. ఓకే, హీరో ఇల్లు అంటే కూడా అలాగే ఉంటారు. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, వాటి కొన్ని సినిమాలకు మినహాయింపు ఉంటుంది. కానీ ఒక చిన్న పల్లెటూరులో ఒక ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఒక గూడెంలో మనం ఎప్పుడైతే సినిమాని లొకేట్ చేస్తామో, కథని లొకేట్ చేస్తామో, అంటే వాళ్ళ జీవితాన్ని ఎప్పుడైతే మనం తెర మీదకి తీసుకొస్తామో, అలాగే ఒక పందుల మేపే ఎరుకలన్న జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, అట్లాగే ఒక బంజారా జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, లేదా ఒక బీసీల జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, వాళ్ళ జీవన సౌందర్యాన్ని ఎప్పుడైతే మనం మెయిన్ స్ట్రీమ్లో పోర్ట్రేట్ చేస్తామో, అప్పుడే డైవర్సిటీ వస్తుంది. తెలుగు సినిమా వికసిస్తుంది. ఇవాళ మనందరం అంటున్నాం కదా, తమిళ సినిమా భలే ఉంటాయి, మలయాళం సినిమాలు భలే ఉంటాయి. ఎందుకుంటాయంటే మొదటి నుంచి వాళ్ళు అలా చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకుంటూ రావడం వల్ల అనేక జీవితాలని వాళ్ళు డిఫరెంట్ లైఫ్స్ని తెర మీద చూడడం వల్ల వైవిధ్యమైన సినిమాలుగా అక్కడ నుంచి వచ్చినాయి. వైవిధ్యమైన సినిమాలు ఆ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి. అందుకనే మనం కూడా ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ యొక్క లైఫ్ని
పావర్టీకి కింద ఉన్న లైఫ్ని, మిడిల్ క్లాస్ లైఫ్స్ని మనం ఎప్పుడైతే తెర మీదకి తీసుకొస్తామో అప్పుడు అది ఒక్కటే మనం చేయగలము. ఓకే, అంతే. ఇక్కడ ఎవరు క్యాష్ చేసుకోవడం ఏం లేదు. వెంకన్న లాంటి ఫాదర్స్ ఇక్కడ అనేక మంది ఉన్నారు. నిన్నగాక మొన్న కూడా సొంత పిల్లల్ని చంపుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా బిడ్డలు మా ఇష్టం అన్నారు. అమ్మాయిని చంపేశారు, పరువు హత్య. అనేకమైన ఉన్నాయి, అనేకమైన సోషల్ రియాలిటీస్ ఉన్నాయి. ఎవరన్నా ఒక్కరు ఆ వెంకన్న పాత్రని చూసి ఒక్కడు మారినా గ్రేట్ అచీవ్మెంట్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు చెప్పిన గిల్ట్ అనేది ఏమి ఉండదు. అంటే నేను మీ ఒక్కరిని ఉద్దేశించేది ఏదైనా దగ్గర నుంచి ఏ డైరెక్టర్ అయినా ఏదైనా జీవిత కథ ఇన్స్పిరేషన్ తీసుకున్న సినిమాలు ఎన్నో వచ్చాయి. అలాంటప్పుడు ఏమైనా అనిపిస్తూ ఉంటుందా దీన్ని ఏ యాంగిల్లో దీన్ని చూడాలని? నేను అడిగింది నెగిటివ్ గా మిమ్మల్ని అడగలేదు. నాకు అర్థమైంది. సో నేను కూడా పాజిటివ్గానే చెప్పాను. సో ఎప్పుడైనా ఏంటంటే, జీవితాన్ని ఎప్పుడైతే మనం తెర మీద ఆవిష్కరిస్తామో అప్పుడే సినిమా లైఫ్ ఉంటుంది. అంటే మనం ఇచ్చే ట్రిబ్యూట్ అదే ఆ బతికున్న మనుషులకి. ఇప్పుడు నేను సరళ సినిమా చేశా. సరళ ఇన్సిడెంట్ మీద, సరళని నక్సలైట్లు చంపిన ఇన్సిడెంట్ మీద నేను విరాటపురం సినిమా చేశా. వాళ్ళు మనల్ని గుండెలకు హత్తుకున్నారు. మా బిడ్డని మళ్ళీ బతికిచ్చావు అని చెప్పేసి. అంతకంటే గొప్ప రెస్పెక్ట్ ఇంకేముంటుంది సరళకి? అవునా కదా? సో అదే వాళ్ళు ₹1 అడగల. ఓకే, చెప్తున్నాను. అంతేగాని మా కథను తీసుకున్నారు, మా కథను తీసుకుని మీ ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినాయి, మాకు కావాలి, అలా మాట్లాడలేదు. ఎందుకంటే మీ అందరం జీవితాలు పెట్టినాం కదా, మా జీవితాలు పోతాయి ఇక్కడ తేడా వస్తే. సో అలా అనమాట. మంచి జవాబు ఇచ్చారు. ఓకే, ఇక మీరు ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ డబ్బులు అన్నాను కాబట్టి, అసలు వేణు ఒడుగులు అంటే మన దగ్గర మాకు తెలిసి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎప్పుడయ్యారు? మీకు డబ్బులు అంటే ఎట్లా వచ్చాయి? మీరు ఆల్రెడీ రిచ్చా లేకపోతే విరాట్? దిల్ రాజు సార్ పిలిపించి మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేసి చాలాసేపు మాట్లాడారు. ఆయన అడిగాడు, ఏది నువ్వు ఈ షిఫ్ట్ ఏంటి అన్నాడు. అదే డౌట్ మాకు. ఓకే, ఇది ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. నా కెరియర్కి ఇది ఒక ఎక్స్టెన్షన్ మాత్రమే. నేను మీనింగ్ఫుల్ సినిమాలు తీయాలి అంటే, ఎవరైతే అంటే ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి కథ ఉంది, మేము వేరే ప్రొడ్యూసర్స్ కూడా నేను పిచ్ చేశా, అన్న మన ఇద్దరం కలిసి చేద్దాము, మీరు పెట్టుబడి పెట్టండి అని. భయపడ్డారు. అంటే మెయిన్ స్ట్రీమ్ ఏ కథలకైతే మెయిన్ స్ట్రీమ్ దడదడలాడుతుందో, భయపడుతుందో, అలాంటి కథలు చేయడం కోసం నేను డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని బ్యానర్ పెట్టాను. సో నేను ఒక మంచి ఇంటెన్షన్తో పెట్టాను కాబట్టి ఆటోమేటిక్గా మంచి కథనే పట్టుకుంటాను కాబట్టి మంచి ప్రొడ్యూసర్స్ కూడా వస్తాయి. అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక సినిమా చేస్తున్నా, ప్రొడక్షన్ చేస్తున్నాం. స్వప్నదత్ గారు మనం కలిసి చేస్తున్నాం. ఓకే, సేమ్ డైరెక్టర్తో కూడా ఇంకో ఫిలిం చేస్తున్నాం. ఓహో, మళ్ళీ టీం రిపీట్ అవుతుంది. టీమా? ఐ మీన్ సరే, డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్ ఉంటారు, నేను ఉంటాను. సేమ్ ఇలాంటి ఒక బన్నివాసు గారు ఉంటారు. సో ఇట్లాంటి ఒక మనసుకు హత్తుకునే ఆ కథ చాలా మంచి కథ. యా, ఓకే. బట్ కానీ నాట్ ఈజీ కదా డైరెక్టర్గా ఉండి ప్రొడ్యూసర్ అవ్వడం అంటే, దట్టు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీరు ప్రొడ్యూసర్ అంటే కావడం, ఒక సినిమాని రిలీజ్ చేయడం, ఈ ఇబ్బందులన్నీ మీకు తెలుసు ఒక దర్శకుడిగా. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లతో మీ సినిమాలు తీశారు. అవును, విరాటపురం సురేష్ ప్రొడక్షన్స్ కదా, ఇంకా అంతకన్నా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇంకేముంటుంది. చూసి మీరు వచ్చారు అని అంటే మీకు ధైర్యం ఎక్కువ, లేదా డబ్బు ఎక్కువ, లేకపోతే నమ్మకం ఎక్కువ, ఎట్లా అనుకోవాలని? స్ట్రీమింగ్ ఏరాలో ఉన్నాం మనం. డిజిటల్ యుగం అయిపోయింది, దాని ఎక్స్టెన్షన్ స్ట్రీమింగ్ ఎరా అంటాం మనం. ఓటీటీస్ ఇవన్నీ రావటాన్ని. సో ఈ స్ట్రీమింగ్ ఎరాలో ఏంటంటే, ఇంతకుముందు కథని పెట్టుబడి నిర్ణయించేది, ఇప్పుడు పెట్టుబడిని కథ నిర్ణయిస్తుంది. ఆ స్టేజ్లో మనం ఉన్నాం. నా దగ్గర కంటెంట్ ఉంది, దాన్ని ఎలా ప్యాకేజ్ చేయాలో నాకు తెలుసు, ఎలాంటి డైరెక్టర్ని తీసుకోవాలో నాకు తెలుసు. బేసిక్గా కొంత ఇన్వెస్ట్ పెట్టగలను స్టార్టింగ్లో. సో ఇక్కడ ఏంటంటే, డబ్బులు పెట్టడం ఇంపార్టెంట్ కాదు సినిమా తీయటం అంటే. దాన్ని ప్రాపర్గా స్క్రిప్ట్ చేయించడం నుంచి మొదలు పెడితే అది రిలీజ్ వరకు, అది ఆ క్రియేటివ్ ఎఫర్ట్స్ ఉంటాయి కదా, అది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఎందుకు కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రం ఎందుకు సక్సెస్ అవుతుంటారు, చాలామంది ఎందుకు ఫ్లాప్ అవుతుంటారు?
అంటే చాయిస్ ఆఫ్ ద మ్యూజిక్, చాయిస్ ఆఫ్ ద స్టోరీ, చాయిస్ ఆఫ్ ద టాలెంట్, చాయిస్ ఆఫ్ ద ఎవ్రీథింగ్ 24 క్రాఫ్ట్స్లో నీ ఆలోచన విధానం బట్టి, ప్రొడ్యూసర్గా నీ యొక్క థాట్ ప్రాసెస్ని బట్టే నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అంటే మంచి సినిమానా కాదా అనేది. సరే, కొంతవరకు రిలీజ్ అయిన తర్వాత కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ద బెస్ట్ స్టోరీయా కాదా? విరాటపురం సినిమా ఉంది, తెలంగాణలో ఆడింది, ఆంధ్రప్రదేశ్లో ఆడలేదు. తెలంగాణ కథ కాబట్టి వాట్ ఎవర్ రీజన్స్ ఆ టైంలో తెలియదు. కానీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన తర్వాత హ్యూజ్ పాపులారిటీ వచ్చింది నాకు. అది ఒక మంచి సినిమాగా ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు నెట్ఫ్లిక్స్లో అఫీషియల్గా రిలీజ్ చేసిన ఆర్టికల్స్లో కానీ వాళ్ళు రిలీజ్ చేసిన అన్నిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం విరాటపురం అని వాళ్ళే అనౌన్స్ చేశారు. అంటే మనం మంచి సినిమా తీయడము, లాస్ కాకుండా చూడడం, అది మన పని. నా ఫేవరెట్ ఫిల్మ్స్లో విరాట పర్వం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అఫ్కోర్స్ నా పుట్టి పెరిగిన పల్లెలు నక్సల్స్ ప్రభావం ఉన్న పల్లెలే. కథ కనెక్ట్ అయిపోయాను. అసలు మామూలుగా సినిమా కోసం వెయిట్ చేశాం. ఆ టైటిల్ దగ్గర నుంచి సినిమా నాకు బాగా నచ్చింది. ఎక్కువగా నేను రివ్యూలే ఇవ్వను. నాకు అదంతా బాగా నచ్చి నా సోషల్ మీడియాలో చాలా పెట్టుకున్నాను దాని గురించి. థ్యాంక్ యూ. ఏమ్రా నీకేమన్నా సినిమా తెలుసా? అప్పటికి పరిచయం లేదన్న ఇంకా మీతోనే, మనకు పరిచయం లేదు. వేనేమన్నా నీ ఫ్రెండ్ ఏమో జాకిల్ పెట్టి లేపుతున్నావు సంథింగ్ ఏదో నా ఫ్రెండ్స్ అన్నారు. జాకిల్ గీగిల్ ఏం లేదు, అది లోపలికి నుంచి వచ్చేసింది. అది అవును, అంత సూపర్ ఉంది ఆ సినిమా అని చెప్పేసి బాగా నచ్చింది. విరాటపురం అసలు టాపిక్ అయితే అయిపోయారు మీరు అప్పుడు. మరి అది దాని కమర్షియల్ ప్రాఫిట్లు సంగతి మనకు తెలియదు కానీ, అంటే అది బిఫోర్ రిలీజే బిజినెస్ చేసేసారు మా వాళ్ళు. అవునా? ప్రొడ్యూసర్స్కి ఏమీ లాస్ లేదా? లేదు, లాభమే అది. ఓకే, ఆంధ్రాలో అంతగా ఆడకపోయినా తెలంగాణలో బాగా నెట్ఫ్లిక్స్ మంచి రేట్కి ఇచ్చింది. బట్ ద బెస్ట్ ఎఫర్ట్ అండ్ ద బెస్ట్ మూవీ అది విరాటపురం. ఇప్పుడు మీకు కనెక్ట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా మాట్లాడితే వేణుడు విరాటపురం ఎట్లా తీసాడు, ఏం సినిమా. అయితే కొంచెం అది యూత్ అట్రాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడున్న రాజకీయ సందర్భం వేరు, ఇప్పుడున్న రాజకీయ సందర్భం వేరు, ఆ పొలిటికల్ కంటెక్స్ట్ వేరు. కాబట్టి అది కొంచెము యూత్ డిస్కనెక్ట్ అయ్యారు, థియేటర్ వరకు కూడా రాలేదు. నేను అదే ఆలోచించా, ఇప్పుడు మనం ప్రొడక్షన్ హౌస్ పెడితే యూత్ కనెక్ట్ అవ్వాలి, యూత్ని ఏం చేయాలి, అదే చేసాం. సూపర్, ఇప్పుడు కనెక్ట్ అయ్యారు, వచ్చింది. కానీ నాకు అనిపిస్తోంది, నాకు పర్సనల్గానే నాకు చాలాసార్లు విరాటపురం ఈ మధ్యలో గుర్తొచ్చింది. మీరు స్వతహాగా మీరు మంచి చదువుతారు, బాగా రాస్తారు, సాహిత్య అభిలాషం మీకు ఉంది. ఆ తర్వాత రాజకీయ అంశాలు కూడా మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు, మీ పోస్టులు చూస్తే తెలుస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఆపరేషన్ కగారు నడుస్తూ ఉంది, నక్సల్స్ లొంగిపోవడం గురించి, ఇవన్నీ. ఈ టైంలో నాకు విరాటపురం మళ్ళీ గుర్తొస్తుంది. అంటే ఆ సీరియస్ అంశాల వైపు నేను పోవట్లేదు, కానీ ఆ సినిమా ఒకవేళ ఇట్లాంటి టైంలో వచ్చి ఉంటే కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యేదా? అంటే అప్పుడు ఏమైందంటే కరోనా తర్వాత 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది మాది. 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ ఆడియన్స్ అటెన్షన్ తగ్గింది. 3వసారి నిజంగా రిలీజ్ అయ్యేటప్పుడు ఆడియన్స్ అటెన్షన్ తగ్గింది. ఓకే, ప్రమోషన్ కూడా సరిగ్గా టైం లేదు. అండ్ June 17th రిలీజ్ అయింది. అది కరెక్ట్గా పిల్లలకి పుస్తకాలు కొనటం, స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టడం, బ్యాగులు కొనడం, యూనిఫామ్ కొనటం. అచ్చా, సినిమా అంటే అది 12th 13th స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, లాస్ట్కి ఒక సినిమా చూపించడం ఫ్యామిలీ అంతా. పైసలు అయిపోయినాయి మిడిల్ క్లాస్ సొసైటీలో. అది కూడా ఒక కారణమేమో, చాలా కారణాలు ఉన్నాయి, అది కూడా ఒక కారణం. మెయిన్ అయితే అప్పటి పొలిటికల్ కంటెక్స్ట్ ఇప్పుడు లేకపోవడం, ఇప్పుడున్న యూత్కి నక్సలిజం అది తెలియకపోవటం, అది మెయిన్. అది చూసిన వాళ్ళు ఎవరు బాగాలేదనే పూర్వం అనలేదు, విభేదించారు కొంతమంది. ఓకే, విభేదించడం అనేది డిఫరెంట్ ఒపీనియన్స్ కదా, ఒక సీరియస్ ఫిలిం తీసేటప్పుడు. ఆఫ్ కోర్స్ అది మనము వెల్కమ్ చేస్తాము, బాగాలేదని ఎవరు అనలేదు. ఓకే, సరే. ఇప్పుడు దానికి రిలేటెడే జనాలకు చేరువయ్యే సినిమాలు తీస్తూ నేను పేరు తెచ్చుకుందామని అనుకుంటున్నారా? మీకంటూ సెపరేట్ ఒక భావజాలం ఉన్నట్టున్న అని నాకు అనిపిస్తూ ఉంటుంది. విరాట పర్వంలో మరి వెన్నెల అది లవ్ స్టోరీ, కరెక్ట్గా చెప్పాలంటే. అవునవును. బట్ లవ్ స్టోరీ లాగానే తీసుకున్నారా? లేకపోతే అందులో మావోయిజం, నక్సలిజం, పోలీసులు ఉన్నారు కాబట్టి, అండ్ మీ పోస్ట్లో ఉంటాయి, మీరు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇది కూడా ఒక లవ్ స్టోరీ,
కులాలకు సంబంధించిన టాపిక్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి. తమిళ్లో పా రంజిత్ మనం చూస్తూ ఉంటాం. ఐఎమ్ టాకింగ్ మళ్ళీ పాజిటివ్ వేలోనే. ఆయన ఒక లక్ష్యం, ఒక ఎయిమ్తో ముందుకు వస్తూ ఉంటాడు. అండ్ నాది ఒకటి ఉంటుంది, ఇది నేను సినిమాలో చూపించాలి, ప్రజలకు చెప్పాలని. వేణు ఉడుగుల కూడా అట్లాంటిది ఏమైనా సమాజంలోని మిమ్మల్ని బాధ పెట్టినా, లేదా మీకు ఇది మారితే బాగుంటుందన్న అంశాన్ని ఏమైనా తీసుకొని సినిమాల ద్వారా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అబ్సల్యూట్లీ జనాల దగ్గర అయితే చాలు, కమర్షియల్ సినిమా అయితే చాలు అనుకుంటున్నారా? అంటే ఏం చేసినా కూడా ఇప్పుడు మనం ఒక ఫిలిం మేకర్గా ఉన్నాం కదా, ఇది ఒక వెపన్ నా చేతిలో. మనకు అంతో ఇంతో కొంత సోషల్ కాన్షియస్ ఉంది, ఎందుకుందో తెలియదు, మంచిగా చెడుకో తెలియదు, మనుషులేం కదా, చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు. మంచిది అది మెయిన్ స్ట్రీమ్లో ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, కానీ ఉంది, మనం ఏం చేయలేము దాన్ని. ఏదో చెప్పాలనుకుంటాము, కానీ ఏం చెప్పినా నేను కథలో భాగంగానే చెప్పడానికి ట్రై చేస్తాను. కథలో నుంచి బయటికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. కథలో పాత్రలు, ఆ పాత్రలకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడడానికి ట్రై చేస్తా. ఓకే, నా ఫస్ట్ ఫిలిం కూడా సోషల్ కామెంటరీ, అది సోషల్ సెటైర్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అనాలి అసలు. సో సెకండ్ ఫిలిం అంటే అది కంప్లీట్గా పొలిటికల్ సినిమా, లవ్ స్టోరీ, పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉండే లవ్ స్టోరీ. ఓకే, అట్లా దాన్ని డిస్క్రైబ్ చేస్తారు. అంటే నేను కావాలని ఎప్పుడు నేను చేయనండి, నిజంగా చెప్తున్నా. అదే ఒక దాన్ని ఖచ్చితంగా చూపించాలని సినిమా చేయనండి, నేను చేయను. అట్లా చేస్తే కూడా బాగుండదు. అది ఏమవుతుందంటే మనలో ఉన్న క్రియేటివ్ పర్సనాలిటీ తెలియకుండానే అట్లా వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు నేను ఒక కథ చేశా, నేను కథ రాసేటప్పుడే అనుకున్నా, మేము ఇందులో ఏమీ ఉండొద్దు మన ఐడియాలజికల్గా అనుకున్నా, కానీ ఉంది, అది వచ్చేసింది అట్లా కథలోకి, అలా 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 చాప కింద నీరులాగా అలా వచ్చింది. న్యాచురల్ మన ఆర్ట్ నేనేం చేయలేను, అది నా పర్సనాలిటీ. ఓకే, ఇప్పుడు ముందు సినిమాల గురించి మాట్లాడితే ఇంక ఎక్స్టెండ్ అవుతుంది, కానీ నీది నాది ఒకే కథ. ప్రతి తండ్రులు, అవును, ప్రతి ఇంట్లో తల్లి పేరెంట్స్ సినిమా చూడాలి, టీచర్ ఆ సినిమా చూడాలి, ప్రతి టీచర్. అవును, ఏం తీసుకొచ్చారన్న మీరు, రావడమే సూపర్ సినిమా. అటు 80 lakhs. నారా రోహిత్ ప్రొడ్యూసర్. అవును, మొన్న నారా రోహిత్ ప్రొడ్యూసర్ అండ్ విష్ణు గారి వైఫ్ కృష్ణ విజయ్ అని అతను, ముగ్గురు ప్రొడ్యూస్ చేశారు. మొన్న అన్నారు మీరు, సపోర్ట్ లేకపోతే అసలు చాలా కష్టం అయిపోయింది, శ్రీ విష్ణు సపోర్ట్. అవునవును, వాస్తవమే కదా. మనల్ని గుర్తించినోడే మనకు దేవుడు. టైం బీయింగ్, నేను ఎలాగో డైరెక్ట్ రైట్ ఉన్నాయి, కానీ మనల్ని టైంకి గుర్తించినోడు మనకి చాలా ఇంపార్టెంట్. అట్లా కరెక్ట్. అది కూడా చాలా మంది దాన్ని, అంటే నీది నాది ఒకే కథ ఇప్పుడు చేస్తే ఇంకా ఎక్కువ పేరు వస్తుంది నాకు. అవును, అప్పుడు సోషల్ మీడియా అంత తక్కువ ఉంది, అండ్ అప్పుడు ఇంకా ఓటీటీస్ రాలే, వైవిధ్యమైన కంటెంట్ ఇంకా చూడడం మొదలవ్వలే. ఈరోజు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ ఫిలిం లిటరసీ ఉంది బికాస్ ఆఫ్ ఓటీటీ. సూపర్ మాట చెప్పారు. ఈరోజు నీది నాది ఒక కథ రిలీజ్ అయితే అది అప్పుడు హిట్ అయింది సినిమా, ఇప్పుడు వేరేలా ఉండేది, ఖచ్చితంగా వేరేలా ఉండేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది. యూత్, ఇప్పుడు మీరన్న యూత్ ఎట్లా కనెక్ట్ అయ్యేవారంటే. ఇంకోటి ఏంది, నేను అప్పుడు ఆ నీది నాది ఒక కథ సినిమాలో అప్పుడే మాట్లాడినాను, అంటే బాల్యం లేకుండా చేస్తున్నారు, అంటే స్టూడెంట్స్కి చైల్డ్హుడ్ని లాక్కుంటున్నారు బలవంతంగా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో వాటిని జైళ్ళు, కార్ఖానాలు తయారు చేస్తున్నారు. అంటే ప్రతి మనిషిని నువ్వు పోటీ పడాలి ఇంకో మనిషితో అని పోటీ తత్వాన్ని పెంచుతున్నారు. దానివల్ల ఏమైందంటే పక్కన ఉన్నవాడిని ఒక కాంపిటీటర్గా చూస్తున్నాడు, కానీ హ్యూమన్ బీయింగ్గా చూడడం తగ్గిపోయింది. అది వాళ్ళలో ఉన్న సహజత్వాన్ని చంపేస్తున్నారు. నేను అదే రోజు ఆ సినిమాలో మాట్లాడినాను సబ్ టెక్స్ట్లో, తర్వాత చాలా మీటింగ్స్లో మాట్లాడాను. ఇది రియాలిటీ, ఇది నేను కొత్తగా కనుక్కున్నదేం కాదు. ఈరోజు అది 2018లో బయటకు వచ్చిన సినిమా, ఇప్పుడు 5-6 ఏళ్ళు అవుతుంది కదా. అవును, ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక సఫోకేషన్ ఇంకా పెరిగింది తప్ప తగ్గలే, పెరుగుతూనే ఉంటుంది. ఇంకా రిలవెంట్గా ఉండేది సినిమా, ఇది ఖచ్చితంగా ఉండేది, మోర్ రిలేటబిలిటీ ఎక్కువ పెరిగేది. మరి చూడండి ఒకసారి రిలీజులు నడుస్తున్నాయి కదా, రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, మీ పేరు ఇట్లా మారమవుతుంది కదా. నిజంగా నీది నాదో కథ పడితే
ఈవెన్ నాకు కూడా అప్పుడు చూడాలి. నీది నాది ఒకే కథ సినిమా బాగుందిరా చూడరు అన్నారు కానీ నాకు స్టోరీ తెలియదు. నిజంగా సినిమా చూస్తే షాక్ అయిపోయాను అన్న. ఇప్పటిదాకా హీరోల్ని లార్జర్ దాన్ లైఫ్ లేకపోతే ఇంకేదో చూపించాం కానీ క్యాబ్ డ్రైవర్గా చెప్పి అది సూపరే అని చెప్పడం, నాకు ఆనందంగా ఉన్న పని ఏదైతే నాకేం నాన్న అని చెప్పి దాని గురించి ఆయన వాదించడం, అసలు ఆయన సఫరింగ్, ఆయన బాధపడడం ఎంత బాగా చెప్పారంటే అసలు ఎవడరా ఈ డైరెక్టర్ అనుకున్నాం. ఏమో ఏడికించి అప్పుడే పేరు ఇట్లా మామూలు సినిమా కాదు నిజంగా. ఇప్పుడు వచ్చి ఉంటే మీరంటున్న యూత్ ఇంకా కనెక్ట్ సినిమా ఎక్కువ చూసేవాళ్ళు. దాన్ని మీరు రీ రిలీజ్ అయినా ఉంటే ట్రై చేయండి, ఖచ్చితంగా అది సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది. రైట్, ఒకసారిగా మీ గురించి మాట్లాడదాం. అప్పుడు మీరు రోహిత్ నమ్మారు సంథింగ్ టైంలో నాకు వచ్చింది అని అన్నారు. అది మీరు మరి అన్న మాటల్లో నచ్చింది ఏంటనంటే నేను ఎలాగో డైరెక్టర్ని అయ్యేవాడిని. టైంకి మనకి ఆకలైనప్పుడు పెట్టేవాడు, అన్నం పెట్టేవాడు. అదందరికీ రావాలి, అందరి జీవితాల్లో జరిగితే నిజంగా టైం కావడం కూడా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. అవును, రైట్. నాకు పర్సనల్గా మీరు కొంచెం తెలుసు కాబట్టి, రాజు వెడ్స్ రాంబాయి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నాకు మీ వైఫ్ ఉన్నారు ఉడుగుల జరీనా, ఆమె జరీనా, మీరు వేణు. హిందూ ముస్లిం అని అర్థమైపోతుంది. అవును. మీ పెళ్ళి చాలా సింపుల్గానే జరిగిందా? మాదేం పెద్ద డ్రామా ఏం లేదు. డ్రామా లేదంటారా? ఇండియాలో 2 స్టేట్స్లో హిందూ ముస్లిం పెళ్లి చేసుకోవడం, ప్రేమ పెళ్లి చేసుకోవడం ఏం జరగలేదు, ఈజీగా వెళ్ళిపోయిందా? ఎలా అయ్యేది? అది ఎలా? టెంపుల్లో చేసుకున్నాము, ఒక టెంపుల్లో. ఓకే, అదేంటి అంబర్పేట దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ చేసుకోవడం. ఓకే, చేసుకోవడం దాకా అంత మామూలుగానే నడిచిపోయిందా? ఏమన్నా పెద్ద గొడవలు ఏం జరగలేదు. జస్ట్ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడం అనేది. డెఫినెట్లీ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఏరియాస్, పండుగలే వేరుంటాయి, ఫుడ్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అందరు మనుషులే, అందరికి సేమ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ రియాలిటీని అర్థం చేసుకున్నారు కాబట్టి మా ఇంట్లో కూడా పెద్ద అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. అంటే నేను పర్సనల్గా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు కానీ, ఫస్ట్ మీ ఇంట్లో వచ్చి ఆమె ముస్లిం కదరా మనం ఎట్లా చేసుకుంటామని మీ ఇంట్లో, ఆయన హిందూ అబ్బాయి కదా మనం ఎట్లా చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేయగలిగారు? ఇంత సింపుల్గా ఎలా జరిగింది? మా ఇంట్లో కొంచెం పర్వాలేదు, మా ఇంట్లో కొంచెం ప్రోగ్రెసివ్గానే ఆలోచిస్తారు. ఓకే, ఒకరిద్దరు అన్నారు కానీ భయపడ్డరు. అంటే వ్యతిరేకించడం వేరు, వాళ్ళు కొంచెము ఎట్లా కల్చరే డిఫరెంట్ ఉంటుంది కదా, అది ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా, ఎలా సాధ్యమవుతుందని దాని గురించి ఒక డిస్కషన్ జరిగింది తప్ప వ్యతిరేకించలేదు ఎవరు. ఓకే, అక్కడేనా అలాగానా? ఇంచుమించుగా అంతే, అటు ఇటుగా చాలా సింపుల్గానే, పెద్దగా గొడవలేం లేకుండా. పెళ్ళి కూడా మా వాళ్ళే చేశారు, మా అన్న వాళ్ళే అందరూ. మాకు 5 అన్నదమ్ములం మేము. అచ్చా. 2 అక్కలు, మా అక్కలు, మా అన్నలు, వాళ్ళే. అప్పుడు పైసలు కూడా లేకుండే నా దగ్గర. నేను అప్పుడు ఇంకా ఏం లేదు, స్ట్రగుల్స్ టైము. అచ్చా. వాళ్ళే తలా కొన్నిచ్చి. ఆమెది రాయలసీమ కదా, రాయలసీమ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి. 2 ప్రాంతాలు, 2 మతాలు. అప్పుడు తెలంగాణ మూమెంట్ చాలా బాగా జరుగుతుంది. అంటే 2011. ఓకే, తెలంగాణ మూమెంట్ పెద్దగా ఉంది, గట్టిగా జరుగుతుంది. నేను సీరియస్గా అందులో ఉండేవాడిని. అయితే ఆ పెళ్ళికి ఆల్ తెలంగాణ యాక్టివిస్టులు వచ్చారు. గోరటెంకన్న అందరూ తెలంగాణ మ్యాక్సిమం వచ్చారు. ఓకే, సో అలా జరిగింది. నేను యాజ్ ఏ స్పెక్టేటర్గా, ఇంటర్వ్యూయర్గా అండ్ వ్యూయర్గా నేను అసలు ఏమో ఉంటాయి దీంట్లో, ఈ ప్రేమ కథలు ఏమన్నా సుమోలు లేవడం ఉంటాయి, గొడవలు జరగడం ఉంటాయి, అసలు నువ్వేంటనే బొంబాయి సినిమా స్టోరీ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నథింగ్. బట్ నైస్ అండి, అట్లా సొసైటీ ఉంటే చెయ్యాలనే నేను అనట్లేదు, చేసినా చేయకపోయినా పిల్లల మాటలు వినడం, డిస్కషన్స్ జరగడం ఉంటే బాగుంటుంది. ఆమె కూడా రైటర్, ఆమె రాస్తుంది. యా, కాబట్టి బాగానే ఉంటారులే అని నమ్మి చేసేది. లిబరల్గా, మెచ్యూర్గా ఆలోచించే పేరెంట్స్ కానీ సహోదరులు కానీ ఇంట్లో ఉన్నారు కాబట్టి నడుస్తుంది. అవునవును. నాన్నగారు ఏం చేసేవారు? మా ఫాదరు విలేజ్లో సర్పంచ్ ఉండేవారు. అచ్చా అచ్చా. తర్వాత చేశాడు, సర్పంచ్గా చేశాడు.
సివిల్ చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటాయి కదా, ఉమ్. అవి చేసేవారు. మా పెద్దనే స్కూల్ ఉంది మాకు. అచ్చా అచ్చా. వరంగల్ కదా. హన్మకొండలో లిటిల్ స్టార్ పబ్లిక్ స్కూల్ అని స్కూల్ ఉండేది, ఓకే ఇప్పుడు లేదు. ఓకే ఆ స్కూల్లోనే మేము అందరం చదువుకున్నాం. ఓకే. ఆయన దగ్గరే ఉండి పెరిగామన్నమాట. యా. నేను విన్నదాని ప్రకారం నాన్న మీ సినిమా చూడాలని చాలా ఆశపడ్డాడు, కానీ మీ సినిమాకి రిలీజ్ ముందు నాన్న రిలీజ్ ముందే చనిపోయారని విన్నాను. కరెక్ట్ 15 days ఉందనగా చనిపోయాడు. సినిమా రిలీజ్ 15 days ఉందనగా. అవునా? అప్పటిదాకా చూస్తున్నారా? అంటే రిలీజ్ ఎప్పుడు అనేది, అంటే మాకు నీది నాది ఒకే కథ కూడా 2 ఏళ్ళు పట్టింది, 2 years పట్టింది. మేము క్లైమాక్స్ సగం షూట్ చేసిన 1 yearకి మిగతా షూట్ చేసాం. ఓ, డిఫరెంట్ రీజన్స్. దానివల్ల ఎప్పుడు రిలీజు అని మా వాళ్ళు అనేవాళ్ళు అనమాట. కరెక్ట్గా మా ఫాదర్ ఇంక మంచంలో ఉన్నాడు, కాసేపట్లో పోయేటట్టున్నాడు అన్నప్పుడు ఫోన్ వచ్చింది నాకు. అసలు మాటలు కూడా మాట్లాడట్లేదు పొద్దున్న నుంచి. నేను వెళ్ళినప్పుడు అట్లా నన్ను ఇట్లా చూసి సినిమా ఎప్పుడు అని అడిగాడు. సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడిగాడు అని. అదే చివరిది అదే మాట. అదే దాని తర్వాత చనిపోయాడు అంతే, కొన్ని క్షణాలకి చనిపోయారు. బా. అంతే. అంతే. సో పాపం బాగా వెయిట్ చేసి ఉంటాడు అప్పటిదాకా. అంటే అది ఎవరైనా చేస్తారు కదా. సో ఆయన చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు రిలీజ్ అయింది సినిమా? 15 daysకే. అంతేనా? నా గుండుతోనే ఉంటాను ఇంటర్వ్యూస్. అవును, కరెక్ట్. అప్పుడు అన్ని గుర్తుపట్టలేదు. పాత ఇంటర్వ్యూలు చూసినప్పుడు వేనేనా అని ఇట్లా చూస్తున్నాం. ఓకే, రైట్. ఓకే. నేను ఇక్కడ ఎడిటింగ్ జరిగేది, అక్కడ పిట్టకు పెట్టుతారు కదా. అవును. పిట్ట ముట్టుకునేది కాదు, ఎవరెవరు నమ్మకాలు అంతే. అది మన కల్చర్ కదా. అది రావాలి. వీడియో కాల్ చేసేది మా వాళ్ళు. 5 నేను లేను, ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నా. నేను ఎడిటింగ్ లో ఉన్నా. ఫైనల్ కాపీ రావాలి, వీడియో కాల్ చేస్తే చూసిన తర్వాత పిట్ట ముట్టింది. బలగం సినిమా ముందే నడిచింది ఆడ. బలగం సినిమా తెలంగాణ పుట్టినప్పటి నుంచి నడిచింది. ఆఫ్ కోర్స్, నేను అంటున్నాను కల్చర్ కదా, మన రూటెడ్ కల్చర్. అవునవును. దాన్ని సినిమాగా తీసుకోవడం జరిగింది కాబట్టి నేను అంటున్నాను. సినిమాగా తీసుకోవడం వాళ్ళు చేసిన మంచి పని, చాలా మంచి పని. అట్లాంటిది అసలు ఎక్కడన్నా చూసినామా? అవును. దీన్నే కథగా తీసుకోవచ్చు అనే ధైర్యం అసలు వేణు చేశారంటే ఆయన అక్కడ సేమ్ గ్రేట్. ఇంకా మీ అమ్మగారు ఓకేనా? మా మదర్ కూడా చనిపోయారు విరాటపురం బిఫోర్. ఓ, అంటే ఆమె నీది నాది కథ చూసారు అంతే. ఫస్ట్ ఫిల్మ్ విరాటపురం ముందు ఈమె. విరాటపురం అంటే కరోనా బిఫోర్ అనమాట. ఓకే. కరోనా రాలేదు, కరోనా బిఫోర్ చనిపోయారు. అంటే ఏజ్ ఎక్కువ పెద్దోళ్ళు వాళ్ళు. ఓకే. మీకు రాజకీయాలు ఇష్టమా? రాజకీయం లేనిది ఎక్కడ చెప్పు? అన్నిట్లో రాజకీయం ఉంటుంది. అవును. మనం మెయిన్ స్ట్రీమ్లో ఉండాలి అని అంటే మనకు కూడా రాజకీయం తెలిసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్న రాజకీయము డెఫినెట్లీ ఇంకా ఇష్టం. ఎందుకంటే మనము పుట్టి పెరిగిన వాతావరణం కానీ, వరంగల్ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం, నా అదృష్టం. అలా తెలంగాణలో పుట్టినందుకే మనకు అంటే సొసైటీ పట్ల ఒక పర్స్పెక్టివ్, ఓకే, కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు సొసైటీ పట్ల. అట్లాగే నా క్రియేటివ్ పర్సనాలిటీ కూడా ఆ రకంగానే ఎవాల్వ్ అవ్వటం వల్ల. ఓకే. సో రాజకీయ ఎప్పుడైనా సేవ చేయాలని అవకాశం వస్తే రాజకీయ నాయకుడిగా రాణించడం కానీ ఇట్లాంటిది ఉందా? కనిపిస్తుందా మీకు అట్లాంటి ఛాయలు? నాకు కనిపిస్తుంది. అవుతారనే దాని గురించి కాదు కానీ ఇష్టం ఉందని మాత్రం నాకు అనిపిస్తుంది. ఇష్టం ఉంది చెప్పలేము. ఐ డోంట్ నో. మంచిదే మంచిదే కదా అట్లా మనల్ని. కానీ మనం ఇక్కడ ఉండి చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. అంటే మనము చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి సినిమా దాంట్లో. మంచి సినిమాలు తీయాలి, ఇంకా మంచి డైరెక్టర్గా నాకు పేరు తెచ్చుకోవాలి, చాలా మందిని తయారు చేయాలి. ఓకే. ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట. చాలా కథలు ఇక్కడ చెప్పాలి, మనం చెప్పాల్సిన కథలు ఉన్నాయి. కాబట్టి చూడాలి ఏంటనేది. మంచిది. ఆల్ ది బెస్ట్ రాజకీయాల పరంగా. అట్లా ఉంటే నాకు తెలంగాణ ఆర్టిస్టులు అందరూ వచ్చారు అని నన్ను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. తర్వాత అంటే నేను నాకు వాళ్ళు ఎలా తెలుసు అంటే మా ఎన్ శంకర్ సార్ ద్వారా తెలుసు. ఎన్ శంకర్ సార్ ద్వారా నాకు కొంత ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అందరిలో. అంతకంటే ముందు తెలిసినా
ఆయన వల్ల కొంచెం ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఓకే. ఎందుకంటే జేబులో తెలంగాణ సినిమాకి నేను రైటర్ని. అసిస్టెంట్ రైటర్ నేను. ఓకే. అఫీషియల్గా నా పేరే ఉంటుంది. ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళా. అందుకే నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్లు అన్నీ వచ్చినాయి. ఏమైనా భావజాలం ఉందా మీకు? యాక్చువల్లీ మా ఫ్రెండ్ రవి పనస అని పిఆర్ఓ ఉండే. ఇట్లా ఎన్ శంకర్ ఒక సినిమా తీస్తున్నారు, ఎన్ శంకర్ సారు ఓకే, ఒక అసోసియేట్ డైరెక్టర్ కావాలంటున్నారు, తెలంగాణ తెలిసిన వాళ్ళు కావాలంటున్నారు, నువ్వు ఏమైనా వస్తావా అని అంటే నాకు ఖాళీగా ఉన్నా, తీసుకుపోయాడు. ఓకే. వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు, శ్రీనగర్ కాలనీ ఉండే. ఏం సంగతి వేణు, ఏం చదువుకున్నావు, ఏం చేసినావు అని నన్ను అడిగాడు. అడిగిన తర్వాత మరి నీ స్ట్రెంత్ ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తా అంటున్నావు, నీ స్ట్రెంత్ ఏంటి అని అన్నాను. వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్ అని అడిగితే రాస్తా సార్ అన్నా నేను. అంటే డైలాగ్ రాస్తావా అన్నాడు. రాస్తా సార్ అన్న. ఒక పని చేయి, మేము ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ చేసినాం, ఒక వెర్షన్ నువ్వు రాయి డైలాగ్స్ అన్నాడు. అన్న తర్వాత సరే సార్ అన్న. అనగానే ఆయన టీపాయ్ ఉంటుంది కదా, టీపాయ్ పుస్తకాలలో ఒక ఆంధ్రజ్యోతి మ్యాగజైన్ బయటికి తీసి ఇందులో ఒక పోయం వచ్చింది, ఇట్లా ట్రెండీగా ఉండాలి డైలాగులు అవి కానీ డెప్త్ ఉండాలని చూపించిండు. అది నేను రాసిన పోయమే అది. ఓ సార్ అది నేనే సార్ రాసింది అన్న. అరే మంచి సీన్ ఇది. నేనే సార్ రాసింది అన్న. ఆయన ఇట్లా చూసి ఎవరో పెద్దోళ్ళు రాసిన అనుకున్నా అన్నాడు. నా వయసు అప్పుడు 26, 27 అట్లా. ఓకే. 27 దాటి ఉంటాయి. ఓకే. చూసి ఇట్లా కింద మీద అయిపోయాడు. నువ్వు రాసినావు నేనే సార్ రాసింది. ఆంధ్రజ్యోతిలో వచ్చింది అది. అది ఒక ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి మధ్యలో లవ్ స్టోరీ. ఓకే. ఓకే. తర్వాత మెల్లమెల్లగా ఆయన రాసిన కథ పక్కకు పోయి ఈ పోయంలో ఏదైతుందో ఇది మెయిన్ కథ అయ్యి దాన్ని మళ్ళీ కొంచెం మార్చేసాడు ఆయన కథని. ఓహో. సో అట్లా దానికి నేను డైలాగ్స్ రాశాను. ఓకే. పెళ్ళి ఇప్పుడు మామూలుగా జరిగిపోయింది, నువ్వు ఊహించిన లేవని అన్నారు. ఇప్పుడు సినీ రంగ ప్రవేశం కూడా మనం సినిమాలకు రావడం కూడా ఇంత సింపుల్గానే అని చేయిందా? బాగా కష్టాలు గిష్టాలు అందులో డ్రామాటిక్స్ నీకు డ్రామా కావాలి కదా ఇప్పుడు? ఇప్పుడు కావాలని నాకు కావాలంది, కానీ కనీసం ఇక్కడన్నా దొరుకుతుందా అని నేను చూస్తున్నాను. నేను ఉందా నాకే కాదు ఎవరికైనా ఉంటుంది. లేదు ఒక ఇన్సిడెంట్ చెప్పండి ఇప్పుడు నా కోసం. అంటే నాకు నిజంగా చెప్పాలంటే నాకు రైటింగ్ అనే ఒక సపరేట్ స్కిల్ ఉండటం అనేది బతకడానికి నాకు ఇబ్బంది ఎప్పుడు కలగలే. ఓకే. ఏదో ఒకటి రాసేది 2 నెలలకు సరిపోయేది పైసలు. ఆ 2 నెలలకి మంచిగా హ్యాపీగా ఏం పని చేయకుండా ఉండేటాను. ఏదో ఒకటి రాసేది అంటే రాసి ఎవరికి ఇచ్చేది? ఆ డబ్బులు గోస్ట్ రైటర్, గోస్ట్కి గోస్ట్, షాడో రైటర్, గోస్ట్ రైటర్, గోస్ట్లు మనకి డబ్బులు వస్తే చాలు కదా. అంతే. ఒక్కోసారి సినిమా చూస్తున్నప్పుడు అరే ఇది మనమే రాసినట్టు అనిపిస్తుంది, ఇది మనమేనా. నేనేం చేసేవానంటే కొన్ని సినిమాలకి వాళ్ళు సినిమా తీస్తారో లేదో తెలియదు అసలు. నేను నా ఓన్ ఆలోచనలు పెట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని కొన్ని నేను చదివిన నవలల నుంచి, చూసిన పుస్తకాల నుంచి అటు ఇటు మార్చి గుర్తు రాకుండా చేసి మసాలా వేసి రాసి ఇచ్చామని. అదే అమ్మాయి సీన్ నేనే రాసినట్టుంది అని అనిపించేది. ఓకేలే మనం మెయిన్ ఎక్కడి నుంచో కాపీ కొట్టి ఉంటాం కదా, అడాప్ట్ చేసి ఉంటాం కదా, వేరే తోడికి కూడా థాట్ వచ్చిందేమో అని మళ్ళీ అనిపించేది. ఎవరికి చెప్పుకోనే వాళ్ళం కాదు, కానీ డబ్బులు వస్తాయి, సంతోషం. డబ్బులు వచ్చేది. ఒక్కొక్క స్క్రిప్ట్కి కొంతమంది 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, కొంతమంది 3 లక్షలు ఇచ్చేవాళ్ళు, 1,00,000 అంతే. బా ఇది భలే ఉంది. నేను కూడా రాస్తానన్నా, నాకు అట్లాంటివి చూడొచ్చు కదా. నువ్వు పనికి రావు, నిన్ను అన్నారు అనేది ఏమన్నా ఉందా? నువ్వు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకునేది ఏమన్నా ఉందా? ఎందుకంటే చూస్తే వాళ్ళకి కొంచెం ఏమన్నా ఇక్కడ నుంచి వచ్చాడని రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాని, ఇది సినిమానే కాదు, ఇది ఒక్క షో కూడా ఆడదు అసలు. వాడికి డైరెక్టరే కాదు, అసలు డైరెక్షనే చేయనీకి రాలేదు అని ప్రచారం చేశారు. అంటే ప్రచారం జరిగింది, చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాం, అందరం బాధపడ్డాం అనమాట. కానీ ఇవాళ అట్లా జడ్జ్ చేయొద్దు కదా. ఖచ్చితంగా చేయొద్దు. నీకు తెలిసిన జీవితం తెర మీద ఉంటే మంచి సినిమా, నీకు తెలియదు ఉంటే మంచిది కాదు. ఎందుకంటే నువ్వు డైజెస్ట్ చేసుకోలేవు, వేరేటోళ్ళ జీవితాన్ని దాన్ని డైజెస్ట్ చేసుకోలేవు. ఏమంటావు, ఏంది అది మట్టి గోడలు, ఏంది ఆ పెంట, ఆ మనుషులు ఏంది అట్లున్నారు, శుభ్రంగా లేరు,
నల్లగా ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు. ఎందుకంటే అదే లైఫ్ కదా, అది విషయం. అట్లా ఇంట్లో మనకు దిక్కు లేకుండా అయిపోయి గుడిసెలో ఉన్నప్పుడు కూడా మనం అందంగా రిచ్గా కనిపించాలి అట్లా సినిమాల్లో అంటే న్యాచురల్ గా ఇప్పుడు ఉంటే మాత్రం గూడెంలో ఉండే ప్రజలు కూడా అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మేము ఒక విషయం చెప్తాము ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరులో కథ అనగానే నల్లగా చేసి చూపిస్తారు. తెల్ల ఆర్టిస్ట్ని కూడా మసిపూసి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు తెల్లగా ఉండరు అనే ఒక మిస్కాన్సెప్షన్ అనమాట. అర్థమైంది కదా? అవును, కొన్ని అట్లా పడి మేము కాన్షియస్గా ఫేర్ స్కిన్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టినాం వాంటెడ్లీ. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల మధ్యలో జరిగే కథ అనగానే ఏం చేస్తారు, మొత్తం మసిపూసి అది చేసి ఇది చేసి డీగ్లామరైజ్ చేసి ముఖాలని. అంటే ఆడ ఉండేటోళ్ళంతా అట్లనే ఉంటారా? అందంగా ఉండరా? ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటారు. కానీ వాళ్ళని అందవిహీనంగా చేసి ముఖానికి డాంబర్ పూసి మసి పూసి నల్లగా చూపించి జిడ్డు మొహాలు చూపించి ఎందుకుంటారు అట్లా? ఉండరు, శుభ్రంగా ఉంటారు. ఉన్న వాటిలో 2 జతల బట్టలైనా మంచిగా ఉతుక్కొని మల్లెపూలు లెక్క ఉతుక్కొని వేసుకుంటారు. పౌడర్ కూడా వేసుకుంటారు స్త్రీలు, బొట్లు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి ఇంటెన్షన్గా నేను డైరెక్టర్ అందరు, మీరు చూడండి, హీరోయిన్ ఫెయిర్ స్కిన్, హీరో ఫెయిర్ స్కిన్, వాళ్ళ పేరెంట్స్ చూడండి, వీళ్ళ పేరెంట్స్ చూడండి, అందరు అంతే. ఫ్రెండ్స్ కూడా అందరూ డిఫరెంట్ పెట్టినాం. ఆ డాంబర్ క్యారెక్టర్ ఒకటే వాడు స్వతహాగా బ్లాక్ కాదు కాబట్టి బ్యాలెన్స్ చేసినాం. పేరు మాత్రం ఏం పెట్టినా ఉన్నా కత్తి. నేను డైరెక్టర్ పోనీ డైరెక్టర్ సాయిల్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ఊళ్ళో కూడా మన గ్యాంగ్లో ఎవడో కూడా ఉంటాడు డాంబర్ కాకపోయినా బ్లాక్ ని ఉద్దేశించి చేసి ఏదో పేరు పెట్టేస్తూ ఉంటాం మనం. అది కూడా కనెక్ట్. అవును, బట్ మంచి మాట చెప్పారు. అవును, ఎందుకు ఉండరు? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసాం, కావాలనే వాంటెళ్ళి తీసామంటున్నారు. కాన్షియస్ డిసిషన్స్ కొన్ని తీసుకున్నాం ఈ సినిమాలో, అన్ని బయటకు చెప్పలేం కానీ. ఓకే, చాలా మంచిది. ఎవరైతే సినిమానే కాదు అసలు సినిమా లక్షణాలు దీనికి లేవు, ఇట్లా తీస్తారా అని ఆ మనుషులు ఉన్నారో ఇప్పుడు చూపించాల్సింది, ఇప్పుడు ఆ రియాక్షన్స్ వాళ్ళు చూడాల్సింది. చూసుంటారు, ఇక అన్నీ కామన్ కదా. మనం ఇక అవన్నీ ఒక కొత్త పద్ధతిలో ఏదైనా కొత్త సినిమా ఏదైనా అంటే కొత్తగా ఏదైనా చేసినప్పుడు ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేయలేము. మనం కొంచెం కొత్త కాబట్టి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతాం. కొంచెం వయసు పెరిగి అనుభవం వచ్చి అట్లున్నప్పుడు కొంచెం హుందాగా దుఃఖాన్ని లోపల దాచుకునే సామర్థ్యం వచ్చినప్పుడు అది బయటికి చెప్పుకోరు. మనం ఏంటంటే ఎమోషనల్ కాబట్టి అందరం మంచిది. వాళ్ళు చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇట్లాంటి అనుభవాలు వచ్చిన తర్వాత మారితే బాగుంటుంది. ఎవరైతే అట్లా మాట్లాడతారో మారాలనే నేను బయటికి చెప్పా ఆ రోజున. ఓకే, సినిమాకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అది ఒక రకంగా మనుషులకు ఇచ్చే రెస్పెక్ట్. ఇప్పుడు సినిమా స్టేజ్ మీద చెప్పింది కూడా నేను అప్పీల్ చేశా, ఎవరు థియేటర్ మధ్యలో నుంచి వెళ్ళకండి అని. అంటే మనం నువ్వు గోకుల్ థియేటర్కో ఇక్కడికో శ్రీరామ్ థియేటర్కో వెళ్ళామంటే మధ్యలో వెళ్ళు, నీకు ఇష్టం, పైసలు పెట్టి చూస్తున్నావు. కానీ మనం ఒక ప్రివ్యూ షో వేసినప్పుడు మధ్యలో వెళ్తే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అతనికి నచ్చలేదు, అతను వెళ్ళిపోతున్నాడు, బ్యాడ్ నెగటివ్ ఇంప్రెషన్ పడుతుంది కదా. సో అది అంటే సినిమాకి ఇవ్వాల్సిన సాంస్కృతిక గౌరవం మనం ఇవ్వాలి కదా, కనీస గౌరవం మనం ఇవ్వాలి కదా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. అది నేను చేసిన అప్పీల్ అంతే. ఎవరు అట్లా మధ్యలో వెళ్ళకండి అని చేసిన అప్పీల్ అది. మంచిది. అది దాన్ని బట్టి నేను అనేది ఏంటంటే అది సినిమాకి ఇచ్చే గౌరవం మీరు పిలిచే మనుషులకు కూడా ఇస్తున్న గౌరవం అని. మనుషులకు కూడా గౌరవం ఇవ్వనట్టే కదా అట్లాంటి నేచర్ ఉన్న. అవును, అది కరెక్ట్. అది బాగానే బాధ పెట్టినట్టున్నది మిమ్మల్ని. అది మొత్తం టీంని. అంటే ఇప్పుడు ఈటీవీ విన్ లాంటి పెద్ద మనుషులు నా వెనకాల ఉన్నారు కాబట్టి మనం నిలబడగలిగినాము. లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అందుకే మా అన్ని స్పీచ్లలో ఇదే ఉంటుంది. అఫ్ కోర్స్. డైరెక్టర్ సాయిలు కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. విజయాన్ని ఆయన ఒక్కసారిగా రిసీవ్ చేసుకోలేకపోయారా? ఆనందం అంటే ఎమోషనల్ అవ్వడం అనేది ఒక మంచి విషయం వాస్తవానికి. ఎందుకైనా ఏ మనిషికైనా ఎందుకు కన్నీళ్ళు వస్తాయి? గుండె ఉన్నోనికి వస్తాయి కదా. గుండె కదిలినప్పుడు, హృదయం కరిగినప్పుడు కన్నీరు వస్తుంది. సో కన్నీరు వచ్చింది అంటే వాడు ఇంకా బతికున్నాడని అర్థం, మనిషి అని అర్థం. మనిషి అని అర్థం. అంటే అంత ప్రేమించాడు ఆయన సినిమాని అంత ప్రేమించాడు కాబట్టి కొంత ఎమోషనల్ అవ్వడం అనేది
సహజంగా జరిగింది అంతే. Yeah. చాలా మందికి తెలిసిపోయాడు సాయిల్ కూడా ఇప్పుడు స్టార్ ఆ మాటలతో. స్టార్ డైరెక్టర్. మీరు అన్నట్టు మీకన్నా ముందు ఆయన తీసుకురావాల్సింది. అండ్ మీ ప్రొడక్షన్ హౌస్ పేరు డోలాముఖి సబాల్టర్నేట్స్. డోలాముఖి ఏందది, ఆ పేరేంటి? డోలాముఖి అనేది నా కూతురు పేరు. కూతురి పేరు డోలాముఖి. ఎక్కడ అది మనం విన్నట్టు లేదు, చూసినట్టు లేదు. దాని అర్థం ఏంటి, ఎందుకు పెట్టారు? డోలాముఖి అనేది అమ్మవారి పేరు. అది ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం వాస్తవానికి. ఓకే. అది డోలాముఖి అనేది జరిగిన మొదటి కథ పేరు. జరిగిన రాసిన మొదటి కథ పేరు అది. ఆమె అది పెట్టింది. ఓకే. తర్వాత తెలిసింది అసలు యాక్చువల్లీ డోలాముఖి అని అంటే ఊయలలో ఊగే పసిపాప ముఖం ఎలా అయితే స్వచ్ఛంగా తేజవంతంగా వెలుగొందుతుందో, ప్యూరిటీతో వెలుగొందుతుందో, కలకాలం అలా వెలుగొందే ముఖాన్ని డోలాముఖి అంటారు. ఊయలలో ఊగే ముఖం. అది అమ్మవారి పేరు కూడా. సో పాప పేరు మీద అది పెట్టాను. మనం ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నామంటే ఒక థీమ్ ఉండాలి కాబట్టి సబాల్టర్న్ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతోనే డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని పెట్టాము. దాని ఉద్దేశం ఏంటి? ఇట్లాంటి ఒక ఇందాక మీకు చెప్పా కదా ఇందాక, ఎవరైతే అమ్మో ఆ కథ వద్దు అని భయపడతారో, ఏ కథలు చేయడానికి అయితే సాహసించారో ఓకే మెయిన్ స్ట్రీము, అలాంటి కథలు మనం చేయాలి అని. సూపర్. అయితే ఇంకొన్ని మంచి మంచి సినిమాలు, షాకింగ్ స్టోరీలు మేము చూడబోతున్నాం. అయితే ఇక షాకింగ్ కావచ్చు, అంటే కొన్నిటికి హార్ట్ బ్రేకింగ్ కావచ్చు, కొన్నిటికి రిజర్వేషన్ ఉంటుంది, డబ్బుల కోసం చేసేటివి ఉంటాయి. అలాంటివి కూడా చేస్తాము ఇప్పుడు. ఏమి మళ్ళీ నేను మాట చెప్పాలన్నా, డబ్బుల కోసం చేస్తాను నువ్వు తీసినా కూడా, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏది ముట్టని లోపల ఒకటి కొట్టుకుంటూ ఉంటుంది, అది కంపల్సరీ బయటకు వస్తుంది. ఎంత నువ్వు డబ్బుల కోసం చేసినా అందులో హృదయాన్ని తాకే అంశం ఏదో డామ్ షూర్. ఇప్పుడు మేము రాజువీడ్ స్టాంబాయ్ మన డబ్బులు మనకు వస్తే చాలు, పేరు వస్తే చాలు అనుకున్నాం. అంతే అంతే. డబుల్ పేరు వచ్చింది, డబ్బులు వస్తున్నాయి. మంచిదే. అదే నాకు ఎక్కడో చదివాను నేను, మన దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి ఎలా ఉంటుంది అని చూసే యాంగిల్ బట్టి. ఎస్, అంతే. మనం ఒక మనిషిని పాజిటివ్గా ఆలోచించాడు, పృథ్వీ పిలిచాడు, బాగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఒక హోప్ ఉంటే అది బాగుంటుంది. రావడం ఇప్పుడు నేను ఏం ఇంటర్వ్యూ చేస్తాడు, ఏం అడుగుతాడు, నాకు ఏం తెలుసు నా గురించి అనే నెగిటివ్ దాంట్లో వెళ్ళినప్పుడు తెలియకుండానే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే. అందుకే హోప్తోనే వెళ్ళాలంట నేను. ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఏమనుకుని వచ్చినావు అన్న? కాన్ఫిడెన్స్ వచ్చినావా, లేకపోతే ఏం చేస్తాడు పృథ్వీ? ఇప్పుడు నీ గురించి చెప్పాలి, లేపాలి ఇప్పుడు నేను. నేను లేచి వెళ్ళిపోతాను కాలండి, కానీ లేపాల్సిన అవసరం ఏం లేదు. పుస్తకాలు బాగానే చదువుతారని అర్థమైపోతుంది. ఫేవరెట్ రైటర్ ఎవరన్నా, ఆయన పర్టికులర్ ఒక్కరంటూ ఉన్నారా? ఎటువంటి సాహిత్యం చదువుతారు? అంటే ఇనిషియల్ స్టేజ్లో మనం ఇంకా ప్రాపర్గా మనం అంటే క్రియేటివ్ పర్సనాలిటీ ఎవాల్వ్ అవ్వక ముందుకు కొందరు ఉంటారు, అప్పుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. అది అయిన తర్వాత మళ్ళీ మన టేస్ట్లు మారుతూ ఉంటుంది, అభిమానించే రచయితలు మారుతారు. ఇప్పుడు ఫస్ట్ నేను నా లైఫ్లో చదివిన మొదటి పుస్తకం మహాప్రస్థానం, 6వ తరగతిలోనే. తర్వాత 8వ తరగతి అట్లా మా అక్క వాళ్ళు చదువుతుంటే ఎండమూరి వీరేంద్రనాథ్ది వెన్నెల్లో ఆడపిల్ల చదివిన. ఇంకా నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి, అంటే గుంజేసినాయి ఇట్లా మొత్తం ఇట్లా పుస్తకాల దాంట్లోకి. తర్వాత కొంచెం సీరియస్ సాహిత్యం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఇవి ఆనలే. అప్పుడు మల్లాది వెంకటకృష్ణమూర్తిది కూడా ఇష్టం ఉండే. ఓకే, మల్లాది బాగా ఇష్టం ఉండే అనేది. కొన్ని రోజుల తర్వాత సీరియస్ సాహిత్యం చదివినప్పుడు మళ్ళీ వాళ్ళు మనకు చిన్నగా కనిపిస్తారు, వాళ్ళు కమర్షియల్ కదా. అవును. త్రిపురనేని గోపిచంద్ గారు, బుచ్చిబాబు, రావి శాస్త్రి, కాళోజీ ఇట్లా మారుతూ వస్తుంది. తర్వాత కొంచెము అనువాద సాహిత్యం చదివినప్పుడు, వరల్డ్ లిటరేచర్ చదివినప్పుడు కాఫ్కా, మ్యాక్సిమ్ గోర్కీ, దోస్తోవ్స్కీ అట్లా కొద్దిగా అట్లా అనమాట. చలం చదివారా? చలం బాగా నాకు ఇష్టం. చలం చాలా ఇష్టం, ఇప్పటికీ ఇష్టమే. ఓకే. నేను ఇప్పటికి కూడా
అసమర్థుడి జీవయాత్ర చదువుతుంటా. గోపీచంద్ ఇప్పటికీ చదువుతుంటా అప్పుడప్పుడు. ఓకే. ఎప్పుడైనా నేను స్టక్ అయినప్పుడు ఓకే. అలా. ఇప్పటికి కూడా మైదానం చదువుతుంటా అప్పుడప్పుడు. సూపర్. ఫ్యూ పేజెస్ నేను మార్క్ చేసిన కొన్ని సీన్స్ చదువుతూ ఉంటా. ఓకే. సో ఎప్పటికీ అది మనం బతికినంత కాలం చదువుతూనే ఉంటాం. అది కొన్ని అట్లా ఉంటాయి కదా. కాఫ్కా కథలు పుస్తకాలు కూడా మనల్ని వేధిస్తాయి. అంటే ముందుకు తీసుకెళ్ళవు తొందరగా. ఒక పేజ్ చదవగానే ఆపేస్తాం మనం, బాధపడతాం. ఒక రకమైన ఆలోచనలోకి మనల్ని తీసుకెళ్తుంది డీప్గా. దాని గురించి ఆలోచించి 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 మళ్ళీ రెండో పేజ్ ఓపెన్ చేస్తాం అనమాట. అందుకని నేను పుస్తకాలు చాలా ఎక్కువ రోజులు చదువుతా. ఇప్పటికీ చదువుతూ ఉంటారా పుస్తకాలు? ఏదో ఒకటి అలవాటు ఉంది కదా. ఇప్పటికీ చదువుతాను. ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్ కాపీస్ చదువుతాను. అయినా ఓకే. పుస్తకాలు ఏంటంటే షోకే అవుతున్నాయి ఇప్పుడు పుస్తకాలు. అదే ఇప్పుడు పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ దీనికే వచ్చేసారు. వీళ్ళు కూడా రీల్స్ వస్తున్నారు. అంటే ఇప్పుడు అదే లిటరేచర్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు పుస్తకాలు అనేది ఏమైందంటే బుక్స్, ఇప్పుడు మనం బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తాం. అవును. నా దగ్గర పుస్తకం ఉన్న కొంట, ఎందుకంటే ఎవరికైనా ఇద్దామని, లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది కదా. సూపర్. చాలా పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో. లైబ్రరీ లాగా ఉంటుంది. మా ఆఫీస్లో కూడా, మీరు ఆఫీస్కి వచ్చారు కదా, కింద మీద అన్ని చోట్ల పుస్తకాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ పుస్తకాలు చదవడం తక్కువ. రిఫరెన్స్ అయితే తీస్తా, ఎక్కువ మొత్తం సాఫ్ట్ కాపీస్ ఓకే అవే చదువుతున్నాను. సేమ్ లిటరేచరే, బట్ ఇప్పుడు మనం ల్యాప్టాప్లో చదువుతున్నారంటే ల్యాప్టాప్లో చదువుతున్నాం. అక్కడికే మెచ్చుకోవాలన్నా. అది ఎందులో చదివితే ఎందుకన్నా ఫార్మాట్ చదువుతున్నారని అక్కడికే మెచ్చుకోవాలి. అంటే నిజమే తగ్గింది చాలా వాస్తవానికి. కానీ నేను చలం గురించే పర్టికులర్ ఎందుకు అడిగానంటే, ఆయన రచనల్ని సినిమాలు తీసేంత ఉందా మనకు? వస్తాయా? మైదానం సినిమా మేము కొంత ప్రయత్నం చేసాము. మైదానం అనౌన్స్మెంట్ కూడా అయింది కదా ఆహాలో. అవునా? ఒకసారి తనికెళ్ళ పరిణి గారు తీస్తారని అప్పుడు కొంచెం చదివాము. ఆయన కూడా లేదు, యాక్చువల్లీ మనం అది అనౌన్స్మెంట్ అయింది, ఆహా వాళ్ళు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఓహో. బట్ అది అవ్వలేదు. అది ఎందుకో తెలియదు. ఆ మైదానము నవలని నాలాగే చాలామంది ఫిలిం మేకర్స్ ట్రై చేసి మధ్యలోనే ఆపేశారు. నిజంగా పాసిబుల్ అది మైదానాన్ని తీయడం? డెఫినెట్లీ పాసిబుల్. అది మంచి కమర్షియల్ అది. అవునా? మరి ఎందుకు అవ్వట్లేదు అట్లా అగైన్ అండ్ అగైన్? అది నేనే చేస్తా ఏదో ఒక రోజు. ఓకే. నేను చూస్తా, వెయిట్ చేస్తా. సిద్ధార్థ గారు అని ఉన్నారు, మంచి పోయెట్. అవును. ఈజ్ లైక్ మై గురువు. ఆయన మంచి స్క్రిప్ట్ చేశాడు మైదానంని, బాగా చేశాడు. అతనే డైరెక్టర్గా పెట్టి చేయాలని అనుకున్నా నేను. అది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అవ్వాలి ప్రొడక్షన్ హౌస్లో. అన్ఫార్చునేట్లీ అవ్వలేదు అది. అంతే, చాలా కారణాలు. జనాల్ని ఒప్పించేలాగా తీయగలుగుతామా? అందులో ఉంది, అందులో యాక్చువల్లీ జనాలకి కావాల్సింది ఉంది. అంటే లవ్ అనేది ఒక బేసిక్ ఎమోషన్. లవ్, క్రైమ్, ఇవన్నీ బేసిక్ ఎమోషన్స్. ఆఫ్ కోర్స్ అవన్నీ ఉన్నాయి అందులో. తీస్తే మాత్రం మీరు ఒక రిస్క్ని పాసిబుల్ చేసిన పేరు వచ్చేస్తుంది. చాలా మంది తీయలేకపోయిన సినిమా రిస్క్ ఉండదు. అది వేణు తీసాడనే పేరు వస్తుంది. రిస్క్ ఉండదు. దాన్ని ఏంటంటే చలం ఏమనుకున్నాడు, ఏమనుకొని రాశాడు అని మనం సినిమా తీస్తే వర్కౌట్ అవ్వదు. చలం ఆత్మని పట్టుకొని మనదైన నెరేషన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సో అందరూ అలాగే ట్రై చేశారు. చలం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాము అట్లానే, అది వర్కౌట్ అవ్వదు అలా. ఓకే. ఇప్పుడు మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ స్టోరీస్ తీశారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. నెట్ఫ్లిక్స్లోనూ అమెజాన్లోనూ వచ్చినాయి. అనురాగ్ బసు చేశారు, చాలా బాగా చేశారు. చూడలేదు కానీ వచ్చినాయని తెలుసు. వర్కౌట్ అయినాయి బాగా, పెద్ద హిట్స్. అలాగే రితుపర్ణ ఘోష్ కూడా బెంగాలీ కొన్ని సినిమాలు చేశారు. రెయిన్ కోట్ అని ఓ హెన్రీ కథలు అనుకుంటారు. ఓ హెన్రీ కథలు తీసుకొని స్టోరీ ఐశ్వర్య రాయ్ అనుకుంటా. ఐశ్వర్య రాయ్ రెండు కథలు, ఓ హెన్రీవి 2 కథలు తీసుకొని చేశాడు. అలాగే పరిణీత అని శరత్ నవల. శరత్ ఆ సినిమా రాకముందుకే నేను చిన్నప్పుడు నవల చదివాను. పరిణీత ఓకే, బెస్ట్ మూవీ, గ్రేట్ ఫిలిం. సో అట్లా చాలా మంచి వర్క్స్ తీసుకొని చేయొచ్చు. మలయాళంలో ఒరే కడలని ఒక మమ్ముట్టి అండ్ మీరా జాస్మిన్ తోని ఒక సినిమా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ సినిమా. అది
బెంగాలీ నవల అది. ఉమ్, ఉమ్, ఉమ్. చాలా ఎక్స్ట్రాడినరీ నేషనల్ అవార్డు వచ్చింది. కమర్షియల్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఓకే, చేయొచ్చు. అదే ఇప్పుడు మన దగ్గర ఎంతో పెద్ద సంపద ఉంది కదా మన తెలుగు సాహిత్యంలో కూడా చేయాల్సిన సినిమాలు మీలాంటి చేయొచ్చు. పుస్తకాలు అదే అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. గైడ్ సినిమా ఉంది, ఆర్కే నారాయణ రాసిన నవల అది, ఫేమస్. ఆ, అప్పుడు ఆర్కే నారాయణ గారు ఆ, దేవానంద ఉన్నారు కదా, దేవానంద్ గైడ్ వాళ్ళ మీద కేసు వేస్తా అని చెప్పి నోటీస్ కూడా పంపాడు. నా సినిమా నా నా నవలను చెడగొట్టారని. కానీ అది పెద్ద హిట్ అది, సూపర్ హిట్. అంటే దాన్ని మళ్ళీ మనము మన పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి, దాన్ని కొంచెం మనదైన నెరేటివ్ చేయాలి. చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. తెలుగు దాంట్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చేయాలి, చేయొచ్చు. అన్నీ కాకపోయినా ఖచ్చితంగా తీసుకోవాలంటే కొన్ని అయితే దొరుకుతాయి. కేశవరెడ్డి నవలలు చాలా ఇష్టము. డెఫినెట్లీ నేను అయితే ఒకటి చేస్తా. వాళ్ళ అబ్బాయిని కూడా కలిశాను. ఓకే, నాకు అతడు అడవిని జయించాడు ఆ టైటిల్ విన్నప్పటి నుంచి చాలా. అది వేరే వాళ్ళు ఎవరో రైట్స్ తీసుకున్నారు, నేను అడిగితే రైట్స్. అవునా? ఇంకా ఉన్నాయనే మంచి నవల్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇన్క్రెడిబుల్ గాడ్స్, ఇన్క్రెడిబుల్ గాడ్స్, యా, ఇన్క్రెడిబుల్ గాడ్స్ ఉంది. ఓకే, శ్మశానం దున్నేరు, ఎస్, మంచి నవలు ఉన్నాయి. రావాలి మీరు అట్లా మాట్లాడుతుంటే అట్లాంటి పుస్తకాల్లోని కథల్ని ఇట్లా తీసుకొని వస్తే వాటికి కనెక్ట్ ఈజీ అవుతారన్న. కాకపోతే అందులో ఏ అంశాలు మరి ఉంటాయో ఒకటి తీస్తే చేయాలి, మళ్ళీ చేయాలి, రీవర్క్ చేయాలి. అదే ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ ఒక నవల చేస్తున్నాను, పెద్దింటి అశోక్ కుమార్ది. పెద్దింటి అశోక్ కుమార్ గారు, జింబో, యా, పెద్దింటి అశోక్ కుమార్ గారు. ఆయన ముద్దు పేరు జింబో. ఆయన వేరు, ఆయన వేరు, వేరు. సారీ, అతను రాజేందర్ గారు. రైట్, ఓకే. పెద్దింటి అశోక్ కుమార్ తెలుసు, ఫేమస్. కానీ ఆ బీజం మాత్రమే అది ఉంటుంది, మొత్తం మళ్ళీ నేను వేరే రాసుకున్నా నెరేటివ్ అంతా. ఓకే, అట్లా. ఇప్పుడు ఇంతకు మీరు నెక్స్ట్ ఏంటి ప్రొడ్యూసరా? ఇప్పుడు ఈ సినిమా గురించి డైరెక్షన్ ఏది, ఎవరితో మీ నెక్స్ట్? యూవి క్రియేషన్స్ లో జరుగుతుంది. యూవి క్రియేషన్స్, ఓ సూపర్. ఏమన్నా వివరాలు తర్వాత వెల్లడిస్తారా? ఏ హీరో అంటే ఇంకొంచెం అందరికి తెలిసిన విషయమే, ఇద్దరు హీరోలు ఉంటారు, ఫాదర్ సన్, ఒక యానిమల్ ఉంటుంది. సో అది జరుగుతూ ఉంది. ఇంకా చెప్పారా మీరు ఆల్రెడీ? అందరికి తెలిసిన విషయం అంటున్నారు, బయటికి లీక్ అయింది. అవునా? ఎవరు ఆ హీరో? హీరో కన్ఫర్మ్ అవుతుంది, డిసెంబర్ ఎండింగ్ వరకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక యానిమల్ ఉంటుందా? సూపర్, ఇంట్రెస్టింగ్ ఉంది. అవును, ఇది అప్పట్లో మనకు చెప్తారండి, ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్. ఓకే, నో ప్రాబ్లం. సో మరి ఇంతకి ఇప్పుడు మీరు దేని మీద నెక్స్ట్ ఫోకస్ చేయబోద్ది? డైరెక్షన్ మూవీయా? అట్ ది ప్యారలల్గా డోలాముఖి నుంచి ఇంకొక సినిమా కూడా వేరే డైరెక్షన్లో వస్తూ ఉందా? డోలాముఖి నుంచి 2 సినిమాలు ప్రొడక్షన్లో చేస్తున్నాం. ఒకటి స్వప్నదత్ గారితో టైఅప్ అయి చేస్తున్నాను, వైజయంతి మూవీస్. ఒకటి సేమ్ బన్నీవాస్ గారు నేను కలిసి సేమ్ డైరెక్టర్తో ఒకటి చేస్తున్నాము. ఓకే, ఇంకా 2-3 కథలు డెవలప్ చేస్తున్నాము, స్క్రిప్ట్స్ డెవలప్ అవుతున్నాయి. అచ్చా, అవి జరుగుతూ ఉంటుంది. అది అంత సైమల్టేనియస్గా అది ఆఫీసు, ఆ స్టాఫ్, ప్రొడక్షన్ స్టాఫ్, రైటింగ్ టీము, అచ్చా, ఆ డైరెక్షన్ టీము, సపరేట్గా అదొక టెంప్లెట్ క్రియేట్ చేసి పెట్టాము. ఇక అది జరుగుతూనే ఉంటుంది మనం ఉన్నా లేకున్నా. సో ఎక్కువ నా డైరెక్షన్ నాది సపరేట్గా జరుగుతూ ఉంటుంది. కానండి, కాకపోతే రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమాలు ఏడాదికి ఒకటన్నా తీసుకొచ్చారంటే ఇంత నా మాట్లాడుకోవడానికి స్టఫ్ చూడడానికి మరి సంతోషం. ఇంట్లో గ్రామీణ వాతావరణాలు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాంతం నుంచి అంత న్యాచురల్గా వచ్చే సినిమాలు తక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని ఇస్తూ ఉండండి, ఇవ్వాలి. మంచిది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజు రాంబాయ్కి ఇంతకీ హీరో హీరోయిన్ పేరు చెప్పండి ఒకసారి, అసలు ఒరిజినల్ నేమ్స్ ఏంటి? హీరో పేరు అఖిల్ రాజ్. ఓకే, హీరోయిన్ పేరు తేజస్విని రావు. సూపర్ చేశారు. వెంకన్నకైతే ఇంకా వెంకన్న ఒక అవార్డు ఇచ్చేయచ్చు వెంకన్నకి, ఆ క్యారెక్టర్కి అది చేసిన దానికి. కత్తి మంచి చూసింగ్ కూడా భలే చేశారు. దేనికి వర్క్షాప్ చేశాము. సాయిల్ కంపాటి క్రెడిట్ అండి. ఓకే, ఎంటైర్ సినిమా ఏది ఉన్నా కూడా సాయిల్ కంపాటి. ఓకే, అంతే. ఇంతకీ లాస్ట్ ఇక విన్ మన ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? ఏమన్నా డేట్ డిసైడ్ అయిందా? తెలియదు, ఇంకా డిసైడ్ అవుతుంది ఈ 4 రోజుల్లో. ఎందుకంటే ఇంకా నడుస్తుంది కదా సినిమా. అవును, నడుస్తుంది సినిమా, ఇంకా స్టిల్ రన్నింగ్, మూడో వారం రన్నింగ్. ఈ రోజులలో కూడా 3 వారాలు 4 వారాలు నడుస్తున్నాయి. అది కూడా చిన్న సినిమాలో ఒకటే వారం. అదే అని అంటే గ్రేట్. అది నడవాలి, నడిచినంత కాలం నడవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. అండ్ వచ్చి మరి టీవీ నైన్ పాడ్కాస్ట్లో కూడా పార్టిసిపేట్ చేసి మంచి మంచి విషయాలు కొంచెం నన్ను లేపనందుకు, నాకు కొంచెం డ్రామా ఇవ్వనందుకు కొంచెం బాధ ఉన్నా, బట్ ఓకే, థ్యాంక్స్. రైట్ అన్న, థ్యాంక్ యూ. అని యాక్చువల్ కొంతమంది ఇట్లా నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడదామని ప్రోగ్రామ్ పెట్టాం. దీని పేరు ఏం పేరో తెలుసా? AOM. AOM. దీని ఏంటి ఎలాబరేట్? ఏదో, ఓ ఒకటి,
ఎం మాట్లాడదాం, ఏదో ఏదో ఒకటి మాట్లాడదాం. ఎట్లుందన్నా? బాగుంది. సరే, థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ గెస్ట్ మీరే, ఇంకా వెల్కమ్. నేను ఏదో ఒకటి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడినట్టుంది కదా మరి. నువ్వు ముందే చెప్తే ఏదో ఒకటి అంటే ఒకటి మాట్లాడమని కాదు, అది ఏదైనానే అర్థం. రైట్, దానికైతే సెట్ అయింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.